ప్రైజ్ లార్డ్ అంకుల్. అంకుల్ వందనాలు అంకుల్. వందనాలు. ఆంటీకి వందనాలు. వందనాలు. మనం కనపడం పోలే అందరూ కనెక్ట్ అయితే ఇక్కడ పేరు వస్తున్నాం.
ఐడి కొట్టావా? ఐడి కొట్టావా ఇంతకీ? పెట్టాగా నేను. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, విశాఖపట్నం నుంచి దైవజనులు బెన్ గారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్. సేవకులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు నామంలో. అయ్యారు వాయిస్ వినిపిస్తుందా? హలో, హలో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని గణనామానికే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహాకృపా కనికరాలను బట్టి ఈ రీతిగా మనందరము కూడా మరి మరొకసారి ఆయన పాద సన్నిధి చేరి మరి ఈ విధంగా దైవజనుని పరిచర్యను, ఆయన సేవను జ్ఞాపకము చేసుకోవటానికి దేవుడు మనకు అందించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో మరి కోరేబు మినిస్ట్రీస్ వారి ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి జూమ్ సెషన్లో మరి ఏకీభవిస్తున్న మీ అందరికీ కూడా మరి ప్రభు నామంలో మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో మనం ఉన్న చోటనే తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రార్థనతో ఈనాటి ఈ మెమోరియల్ సర్వీస్ని మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సాయంకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు కృపను చూపించారయ్యా, మీకు స్తోత్రాలు. మీ ప్రేమను బట్టి, మీ జాలిని బట్టి తండ్రి, మీ దయను బట్టి నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచారు. నాయన మాకంటే గొప్పవారు, మాకంటే భక్తి పరులు, మాకంటే నీతిమంతులు ఎంతో మంది నాయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అయినప్పటికీ ప్రభా మమ్మల్ని మీరు సజీవుల సంఖ్యలో ఉంచారు. అది కేవలం మీ ఉచితమైన కృప మాత్రమేనయ్యా. నాయన సమీప దూర ప్రాంతాల నుండి ఈ జూమ్ సెషన్ ద్వారా ప్రభా నాయన దైవజనులు డేవిడ్ రాజయ్య గారి మెమోరియల్ సర్వీస్లో మేమందరం ఏకీభవించడానికి నాయన మీరు కృపను చూపించారు. నాయన ఇప్పటి వరకు కూడా జాయిన్ అయిన వారిని బట్టి స్తోత్రాలు. ఇంకను దైవజనులు అనేక మంది ప్రభా జాయిన్ అవ్వాల్సి ఉంది. నాయన వారితో మీరు తోడుగా ఉండండి. నాయన మేము పాడుకునే పాటల్లో నాయన సహాయము చేయండి. మంచి స్వరాలను అనుగ్రహించండి ప్రభా. ఆ స్వరాల ద్వారా నాయన మీరు మహిమ పొందమని బతిమలాడుకుంటూ ఉన్నాం ప్రభా. మైక్ని మీ స్వాధీనానికి అప్పచెప్తూ ఉన్నాం. కరెంటుని మీ స్వాధీనంలో ఉంచుకోండి అయ్యా. నాయన ఇంటర్నెట్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఎక్కడ ఎటువంటి అంతరాయం లేకుండా చేయమని బతిమాలుకుంటూ ఉన్నాం ప్రభా. కేవలము మీ ఆత్మకార్యాలు మాత్రమే జరగాలి తండ్రి. నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఉన్నాం, మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాం ప్రభా. మీ నామాన్ని ప్రభా మేము మహిమపరుస్తూ గణపరుస్తూ ఉన్నాము తండ్రి. మీ ఆత్మకార్యాలు జరగనివ్వండి. నాయన మాట్లాడబోతున్న దైవజనులతో మీరు తోడుగా ఉండండి. మీ రెండంతల ఆత్మచేత నాయన మమ్మల్ని నింపి నాయన మీ విలువ కలిగిన మాటలు మేమందరం ప్రభా గ్రహించటానికి కృపను చూపించమని బతిమలాడుకుంటూ ఉన్నాం ప్రభా. నాయన ప్రతి ఒక్కరిలో మీ ప్రార్థనాత్మను ఉంచమని బతిమలాడుకుంటూ ఉన్నాం.
నా ఈ జూమ్ సెషన్ నుంచి ఆది నుంచి అంతం వరకు నాయన మీరు నాయకత్వం వహించండి. మీ ఆత్మ కార్యాలు జరగనివ్వండి తండ్రి. మీరు అధ్యక్షుడిగా ఉండండి. సమస్త ఘనత మహిమలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి దైవజనులు డేవిడ్ రాజయ్య గారి ఈ మెమోరియల్ సర్వీస్ ఏర్పాటు చేయటానికి గల కారణాన్ని మరి ఉద్దేశాన్ని మీకు వివరిస్తాను. ఆ తరువాత మనం ప్రభు నామాన్ని కొన్ని పాటల ద్వారా మహిమపరుద్దాం. దైవజనులు డేవిడ్ రాజయ్య గారు మరి ప్రభు వద్దకు వెళ్ళి ప్రభు నందు నిద్రించి మరి సంవత్సరం పూర్తిగా వస్తుంది. మన 4వ తారీఖుతోనే మరి ఈ రోజున వారి జన్మదినం కనుక వారి సేవను మనం ధ్యానము చేసుకుంటూ మరి వారి పరిచర్యను, వారి త్యాగముతో కూడిన పరిచర్యను, తెగింపుతో కూడిన పరిచర్యను మరి మనం మననం చేసుకుంటూ మరి ఈ విధంగా మరి ప్రభు సన్నిధిలో గడపటానికి ప్రభు మనకి సహాయము చేశాడు. మరి ఆ రీతిగా అల్పుణ్ణైన నేను గనులైన మీ అందరితో కలిసి ఈ రాత్రికాల సమయంలో ఈ మెమోరియల్ సర్వీస్లో పాలు పొందటానికి ప్రభు సహాయము చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇప్పటికే దైవజనులు బెన్హేల్ గారు విశాఖపట్నంలో మరి భారభరితమైన ప్రభు సేవలో ఉన్నారు. మరి వారు ఇప్పటికే మరి జాయిన్ అయ్యారు. ఆ రీతిగానే మరి దైవజన అనేకులు మరి ఈ జూమ్ సెషన్లో జాయిన్ అవటానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మనం ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. మరి ఒక పాటను పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. కలిసి పాడుకుందాం. పాట నెంబరు 86. పాట నెంబరు 86 అందరం కలిసి పాడుకుందాం. మన వద్దనున్న హోరేబ్ ఆత్మీయ కీర్తనల నుండి పాట నెంబరు 86. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువాకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియును లేకుండ చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా.
సావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవకిరీటముగా వేయును. నీ శిరస్సు మీద జీవకిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే స్తుతి చేయవే మనసా. ప్రభువు నీతి పనులు చేయు బాధితులకు న్యాయమిచ్చు. విభుడు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పెనిస్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమా స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు నిత్యము వ్యాజంబు చేయడు. ఆ కృపోన్నతుడు నీపై నెప్పుడు కోపముంచాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పామరులమని ప్రత్యుపకార ప్రతిఫలంబుల్ పంపాలేదు. భూమి కన్నా ఆకాశమునా ఏ తుండు దైవ ప్రేమ భక్తి జనులయందునా. ఆ కారణముచే చేయవే మనసా. పడమటికి తూర్పెంతో ఎడమో పాపములకు మనకు నంత ఎడమ కలుగా చేసియున్నాడు. మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి యున్న సంగతి మనము మంటి వారమంచును. జ్ఞాపకము చేసి కొనుచు కరుణ చూపుచుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి
చేయవే మనసా పూసిగాలి వీవానెగిరి పోయి బసను తెలియని వానా వాస పుష్పము వలెను నరుడుండు నరాయువు తృణ ప్రాయము మన దేవ కృప మెండు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గై కొను జనులకు నిరతమును కృప నిలిచియుండును యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ జూమ్ సెషన్ లో దైవజనులు హరిపాల్ గారు ఆ పెద్ద పులిపాక ప్రాంతంలో మరి భారభరితమైన దేవుని సేవలో ఉంటూ అనేకుల ఆత్మల రక్షణార్థమై మరి ముఖ్యంగా అన్యజనుల మధ్య మరి విస్తారమైన పరిచర్యను జరిగిస్తున్న దైవజనులు హరిపాల్ గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. మరి నాన్నగారితో ప్రాముఖ్యంగా వారికి ఉన్న పరిచయాన్ని బట్టి వారు నేటి దినాన్న మనతో ఉండటం కూడా అది దేవుడిచ్చిన ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. వారికి ఈ సమయంలో నా ప్రత్యేకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. మరి మనకి అత్యంత ఆప్తులు, అలాగే మన సంఘాన్ని తరచూ దర్శిస్తూ ఉన్న, మనల్ని దేవుని వాక్యపు వెలుగులో మరి మనల్ని నడిపిస్తూ ఉన్న దైవజనులు మరి మనోహర్ బాబు గారు మన మధ్యలో ఉండటం ఎంతో సంతోషం. వారు రాజీవ్ నగర్ ఆ పరిసర ప్రాంతాలలో మరి దేవుని పరిచర్యలో వారు బహుబలంగా వాడబడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరి ఉచితంగా బైబిల్ పంపిణీ చేయటం, మరి అనేక మంది సేవకులకు సహకరించటం, ఈ రీతిగా వారు పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ప్రాముఖ్యంగా దైవజనులు మనోహర్ బాబు గారు మరి నాకెంతో ప్రియ స్నేహితులు. అంత మాత్రమే కాదు, నాన్నగారు దైవజనులు డేవిడ్ రాజయ్య గారితో ఎంతో సన్నిహితులు అన్నమాట. ఎంత సన్నిహితులు అంటే బాబాయ్ బాబాయ్ అంటూ ఎంతో ఆత్మీయంగా వారిరువురు కూడా ఉంటూ ఉండేవారు. నేను విజయవాడకి దూరంగా మరి 70 కిలోమీటర్ల దూరంగా మరి ఏకొండూరు ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పటికీ అక్కడ స్థానికంగా మరి నాన్నగారికి ఎంతో సహకారిగా మనోహర్ బాబాయ్ గారు ఉండటం మరి ఇది దేవుడిచ్చిన ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. వారికి నా ప్రత్యేకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వారు దేవుని పరిచర్యలు ఎంతో ముమ్మరంగా ఉంటూ ఉంటారు. అయినప్పటికీ కొంత సమయాన్ని వారు మనతో గడపటం మనకి ఎంతో ఆశీర్వాదకరం. ఆ రీతిగానే దైవజనులు బెన్ హేలై గారిని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. మరి జీసస్ సేవ్స్ మినిస్ట్రీ విశాఖపట్నం, ఆ రీతిగానే విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో ఉన్న మరి ఆ గిరిజన ప్రాంతాలలో ప్రాముఖ్యంగా ప్రభువుని ఎరగని ఆటవిక జాతుల మధ్య వీరి పరిచర్య కొనసాగుతూ ఉంది. వీరిని ఇంకా పరిచయం చేయాలంటే వీరితో కలిసి 2 సంవత్సరాలు నేను ఆంధ్ర యూనివర్సిటీలో MA చదవటానికి ప్రభు నాకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. ఎన్నో తలాంతులు కలిగిన దైవజనులు వీరు. మరి ఎంతో మంది దైవజనులకు పరిచారం చేస్తూ గాన సువార్త పరిచర్యలో వీరు మరి ఎంతో వాడబడేవారు. ప్రాముఖ్యంగా అపోస్తలులు అద్దంకి రంజిత్ ఓఫిరాయ్ గారికి కుడి భుజంగా ఉంటూ వారు రాసిన పాటలన్నిటిల్లో కూడా మరి వీరి ఏమంటారు వీరి హస్తం కూడా ఉందంటంలో తప్పు లేదనమాట. ఆ రకంగా తలాంతులున్న దైవజనులు బెన్ హేలై గారు. మరి వీరి తండ్రి గారు యుజెడ్ ప్రభాకర్ గారు విశాఖపట్నంలో చాలా ప్రముఖులు. మరి ప్రాముఖ్యంగా మరి ఆ 2 సంవత్సరాలు నేను MA చదువుకున్న కాలంలో ఆంధ్ర యూనివర్సిటీలో
వీరి సంఘము ద్వారా నేను ఎంతగానో బలపడ్డాను. ఎంతగా బలపడ్డానంటే పరిచర్య పట్ల విశేషమైన ఆసక్తి, దేవునిలో లోతైన అనుభవం, మరి భక్తిలో స్థిరమైన పునాది వీరి సంఘంలో నేను నేర్చుకోవటం జరిగింది. ఎంతో గర్వంగా నేను చెప్తాను. ఎప్పుడు విశాఖపట్నం వెళ్ళినప్పటికీ మరి వీరితో నాకున్న అనుబంధాన్ని బట్టి వీరి పరిచర్యలో నేను పాలు పొందటం మరి దేవుడు నాకు ఇచ్చిన ధన్యత. మరి కొద్ది సంవత్సరాల క్రితం వీరు కామెతోపు మందిరాన్ని కూడా దర్శించారు. వీరి అన్నగారు జాన్ హైడ్ గారు ముఖ్యంగా యవనస్తుల మధ్య, ఎలైట్ పీపుల్ మధ్య వీరి పరిచర్య కొనసాగుతూ ఉంది. అంటే అక్కడ KGH అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజ్ వీళ్ళందరూ అంటే కాస్త ఉన్నతంగా చదువుతున్న వారి మధ్యలో వారి రక్షణార్థమై వీరు పనిచేస్తూ ఉంటారు. జాన్ హైడ్ గారు మరి నాన్నగారు ఎప్పుడు విశాఖపట్నం వెళ్ళినా వీరింట్లోనే బస చేస్తారు. అందును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మరి వీరి పరిచర్యలో కూడా నాన్నగారు తరచూ వాడబడుతూ ఉండేవారు. అక్కయ్యపాలెంలో ఆ రీతిగానే ఇతర ప్రాంతాలలో మరి జరుగుతున్న వారి సంఘ పరిచర్యల్లో నాన్నగారు కూడా పాల్గొన్నారు. అది దేవుడు అయ్యగారు నాన్నగారు మరి మన దేవుడు రాజు అయ్యగారికి ఇచ్చిన ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ రీతిగానే నాన్నగారితో ఎంతో సన్నిహితంగా ఉండే శ్రీనివాస్ బాబు గారు అనగా ఎలియాజర్ గారి కుటుంబం కూడా మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. కేవలం అంకుల్ గారు మాత్రమే కాదు, ఆంటీ గారు అలాగే తాతగారు అబ్రహాం శామ్యూల్ తాతగారు కూడా మన మధ్యలో ఉన్నారు. అలాగే మన ప్రియులు నాకు సోదర సమానులు చంటిబాబు గారు కూడా మరి మనతో జాయిన్ అవటం చాలా సంతోషం. అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో నాన్నగారు తరచూ పాడుకునే మరొక పాటను పాడుకొని మనం ముందుకు కొనసాగుదాం. మన వద్దనున్న హోరేబు ఆత్మీయ కీర్తనల నుండి పాట నెంబరు 40 అందరం కలిసి పాడుకుందాం. పాట నెంబరు 40. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెల విచ్చిన దేవుడు కాచెను గత కాలం నన్ను కాచెను గత కాలం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. రూపింపబడుచున్నాయే ఆయుధముండినను రూపింపబడుచున్నా ఆయుధముండినను నీకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. అక్కడ పెట్టారు కదా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కన్నిటిలో ఎలలోనే పాత సింగర్ బాబురావు వేలలో కన్నిటిలో ఎలలో నే కృంగిన వేలలో నింగిని చీల్చి వర్షము పంపి
నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. సాక్షుల దగ్గర ఉన్నా నేను. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని తో స్తుతింతు. సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, సతతము తన కృప వెల్లడి చేయ స్తుతులతో నింపెను. ఇలలో స్తుతులతో నింపెను. సతతము తన కృప వెల్లడి చేయ స్తుతులతో నింపెను. ఇలలో స్తుతులతో నింపెను. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. సియోను నివాసము నాకెంతో ఆనందం. ఆనందం ఆనందమే. ఆమేన్. ఆనందం ఆనందమే. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. హల్లెలూయా. అలాగే మన మధ్యలో దైవజనులు నానాజీ గారు ఉండటం చాలా సంతోషం. మరి మిస్పా ఫెయిత్ హోమ్ ఇక్కడ మన విజయవాడలో స్థానికంగా మధురా నగర్లో, ఆ రీతిగానే మరి పాముల్లంక అని ఆ తోట్ల వల్లూరు ఆ ప్రాంతంలో కూడా మరి వీరు భారభరితమైన సేవను కొనసాగిస్తూ ఉన్నారు. మరి వీరు నాన్నగారితో ఎంతో సన్నిహితంగా ఉంటూ మరి అనేక సందర్భాలలో మరి నాకు ప్రాముఖ్యంగా హోరేబ్ మినిస్ట్రీస్కి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ నన్ను ఆత్మీయంగా బలపరిచిన దైవజనులు, వారికి కూడా ప్రత్యేకించి నా వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నానాజీ అయ్య గారు, ప్రైజ్ లార్డ్ అయ్య గారు, వందనాలండి. అయ్యారు ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. అలాగే మా చెల్లి బ్యోలా ఇప్పుడే లాగౌట్ అయినట్టుంది. మరి మా చెల్లికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా బావగారు కిషోర్ గారు, మా చెల్లి బ్యోలా, మరి వీరు విజయవాడలో బేతేల్ అపోస్టలిక్ ఫెలోషిప్ మరి సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి మొట్టమొదటిగా మరి విశాఖపట్నంలో పరిచర్య చేస్తున్న
నా మిత్రులు అలాగే దైవజనులు బెన్హేల్ అయ్య గారు, మరి వారు నాన్నగారితో ఉన్న అనుబంధాన్ని కొద్ది మాటలు మనతో పంచుకుంటారు. మనం శ్రద్ధగా ఏకీభవిద్దాం. అయ్యగారు, ఇట్స్ అప్ టు యూ. నౌ ఐ వెల్కమ్ Reverend Dr. Benhale to share a few words on this occasion. Yeah, praise the Lord, Joy, and reminding pastors there, and as well as church members, those who are gathered via Zoom to worship God. Joy, is my voice audible? అయ్యగారు, carry on, అయ్యగారు. నా వాయిస్ వినిపిస్తుంది కదండి? It's audible. Oh, fine. Please carry on. చాలా సంతోషం. మొట్టమొదటిగా జాయ్ కి, అలాగే జాయ్ గారు సతీమణి గారు, అలాగే జాయ్ గారి గారికి, ఆమె యొక్క కుమార్తెకు, అల్లుడుకు, వారి కుటుంబ సభ్యులందరికీ, మరి ప్రాముఖ్యంగా సంఘస్థులకు, అక్కడ మన ఆన్లైన్ ద్వారా జూమ్ లోని ఈ కూటానికి హాజరైన సేవకులకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప ఆధిక్యత, ఒక ధన్యత ఏంటి అంటే, నా జీవితంలోని డేవిడ్ రాజ్ అయ్య గారిని జాయ్ ద్వారా కలవటం చాలా సంతోషం. ఎందుకంటే వెరీ ఫస్ట్ టైం వెన్ ఐ మెట్ హిమ్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ, క్రైస్తవ్యము లేకపోతే క్రీస్తు యొక్క ప్రేమ ఆయన మాటల్లోని కానీ ఆయన చూపుల్లో కానీ తెలిసింది. తర్వాత జాయ్ వాళ్ళ డాడీ డేవిడ్ రాజు గారు, సేవకులు పాస్టర్ గారు డేవిడ్ రాజు గారు మా ఇంటికి రావటం జరిగింది. తర్వాత జాయ్ లేని సమయంలోని మాది ఏయు అయిపోయిన తర్వాత, ఏయులోని కోర్స్ అయిపోయిన తర్వాత అంకుల్ నన్ను ఒక మీటింగ్ ఒక 25 minutes వాక్యం చెప్పడం కూడా జరిగింది. గనుక అందుని బట్టి నేను అంకుల్తో తర్వాత నేను విజయవాడ రావటం, విజయవాడ వచ్చిన తర్వాత జాయ్ చర్చ్ లో మాట్లాడటం, తర్వాత అంకుల్తో సహవాసం చేయటం చాలా సంతోషకరం. ఇందాకలే జాయ్ ఒకవేళ 2 మాటలు చెప్పమంటే అంకుల్ కోసం నేను ఏం చెప్పాలని ప్రభు సన్నిధిలో ఆలోచిస్తున్నప్పుడు, ఇంకా చాలా మంది పాస్టర్ గారు ఉన్నారని నేను నమ్ముచున్నాను. వాళ్ళు కూడా మాట్లాడాలి, అలాగే ఇతరులు కూడా సమయాన్ని మనం ఇవ్వాలి. కనుక నేను త్వరగా నేను ముగిస్తాను. ఒకటి ఏంటి అంటే, క్రైస్తవుడు, మారు మనసు పొందిన క్రైస్తవుడు బైబిల్ పరిధిలోని, లేకపోతే బైబిల్ మనకి ఇచ్చిన వాక్చాతుర్యమును బట్టి, బైబిల్ మనకి ఇచ్చిన పదజాలం ఏమిటంటే, ఏ వ్యక్తి అయినా ఒకసారి ఆ వ్యక్తిని దేవుని యొక్క కనుదృష్టిలో బట్టి నీతిమంతుడిగా మనం చూడాలి. ఉదాహరణకి అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి హలో వినిపిస్తుంది కదా నా వాయిస్? నా వాయిస్ వినిపిస్తుంది కదా జాయ్? హలో, వినిపిస్తుంది, చెప్పండి సార్. థ్యాంక్ యూ. అయితే బైబిల్ మనకి ఇచ్చే పదజాలం ఏంటంటే, ఒక వ్యక్తి రక్షణ పొందగానే ఆ వ్యక్తిని నీతిమంతుడు అని సంబోధిస్తుంది బైబిల్. ఎక్కడ మనకి కనిపిస్తుంది అంటే, ఆది కాండము 15వ అధ్యాయంలోని దేవుడు అబ్రహాముని నీ బహుమానము అధికమవును అని చెప్పినప్పుడు, అబ్రహాము నమ్మకపోవటము, భౌతిక పరమైన దీవెన నాకు ఎన్నైతే ఇచ్చావు గానీ నాకు సంతానం అంటే ఇవ్వలేదు కదని అబ్రహాము దేవుణ్ణి అపార్థం చేసుకోవటము, దేవుడు మళ్ళా అబ్రహామును పడుకుంటే ఆయన కలలో దర్శించి చేయి పట్టుకుని అది ఆ గుడారంలో పడి పైకి తీసుకొని రావటము, నక్షత్రాలను చూపించటము, నీ సాధ్యమైతే లెక్క పెట్టి అనటము. అప్పుడు మౌనమే అంగీకారం అన్నట్లు అబ్రహాం మౌనం వహించి ప్రభువు మీద విశ్వాసం ఉంచాడు. ఆ ప్రభువు మీద విశ్వాసం ఉంచటం ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అంటుంది. అప్పటి నుంచి మనం బైబిల్ న్యూ టెస్ట్మెంట్ వరకు చూసుకుంటే గనక విశ్వాసుల్ని
రెండిటితోని దేవుడు పిలవటము, లేకపోతే అపోస్తుల ద్వారా న్యూ టెస్ట్మెంట్ లో కూడా రాయించడం చూస్తాము. ఉదాహరణకి కీర్తనకారుడు అంటాడు, భూమి మీద భక్తులై శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు అని అంటాడు. ఒకటి సెయింట్ అని పిలిచారు బైబిల్లోని, తర్వాత రైచియస్ పర్సన్ అని పిలిచారు, రైచియస్ మ్యాన్ అని పిలవటం జరిగింది, నీతిమంతుడు అని పిలవటం సంబోధించి జరగడం జరిగింది. అలాగనే భక్తుడు అని పిలవటం జరిగింది. నేను డేవిడ్ అంకుల్ లోని, డేవిడ్ పాస్టర్ గారి లోని ఈ రెండింటిని నేను చూశాను. ఆయన కుటుంబాన్ని నడిపించడంలో దేవుని నీతిని కనపరిచారు, కుటుంబ బాధ్యతలు నెరవేర్చారు, బిడ్డల్ని చదివించారు. అంత మాత్రమే కాకుండా ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చారు. సేవకు రావటం మాత్రమే కాకుండా సంఘము పట్ల కాపరత్వం వహించారు. ఆ కాపరత్వంలోని కూడా చాలా కుమారుడికి తర్ఫీదునిచ్చారు. ఆ పరిచర్యలోని ఆ యొక్క కుటుంబాన్ని నడిపించడం విషయంలోని అన్ని విధములుగా జాయ్ని కష్టపడి ప్రోత్సహించి, జాయ్ వైజాగ్ లో ఉన్నప్పుడు కూడా ఆయన ఒక్కరే భారం వహించి సంఘాన్ని నడిపించారు. సంఘ సభ్యులను, నా సంఘం పెద్దది ఉండాలని అనుకోలేదు, కానీ నేను ఎప్పుడైతే జాయ్ చర్చ్ ని ఫస్ట్ టైం నేను విజిట్ చేసినా చర్చ్ బిల్డింగ్ ని చాలా సంతోషం అనిపించింది. యేసు ప్రభు వారు అంటారు ఒక మాట, చిన్న మంద భయపడకము, తండ్రికి మీకు రాజ్యం అనుగ్రహించటకు ఇష్టమై ఉన్నది. It is pleased to Father to grant the kingdom to his little flock. డేవిడ్ రాజు గారు అంకుల్ ఆ యొక్క చర్చ్ మెంబర్స్ చూసినప్పుడు నాకు చాలా అనిపించింది. ఈ రోజు చాలా సంఘాలు మనం చూస్తున్నాము. ఏంటి అంటే యూట్యూబ్ లో ఉన్న పెద్ద పెద్ద సబ్స్క్రైబర్స్ అందరూ ఫేమస్, పాటల ద్వారా ఫేమస్ అయిపోయి ఇతర సంఘ సభ్యుల్ని వారి చర్చికి వస్తున్నా, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎందుకు సంఘాన్ని మానేస్తారు, మీరు ఫాలో అవుతున్న సిద్ధాంతం ఏంటి అని అడగటం అంటూ లేదు. కానీ ఏ సంఘం నుంచి అన్న ఎంక్వైరీ లేదు. టుడే we don't have such kind of an integrity in all over the face of the churches. The pastors who are pastoring the church, shepherding the church, from where this kind of sheep is coming. ఒక క్రైస్తవుడు సంఘానికి వస్తే ఎక్కడి నుంచి వచ్చాడు? కానీ డేవిడ్ అంకుల్ ని చూసింది ఏంటంటే ఆయనకున్న సంఘ విశ్వాసుల్ని, దేవుడికి ఆయనకి ఇచ్చిన సంఘ విశ్వాసుల్ని ఆయన కాపాడుకున్నారు, శిష్య బృందంగా తయారు చేశారని నేను రూఢిగా నమ్ముచున్నాను. రెండవది ఇంకోటి ఏంటంటే కుటుంబానికి ఏ మాత్రము లోటుపాటు లేకుండా సమస్తమును ఆయన సమకూర్చడానికి సిద్ధపడ్డారు. ఆయన సమస్తము కుటుంబానికి సహకారంగా ఉన్నారు. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క భర్త కూడా క్రైస్తవ కుటుంబంలోని ఆ భర్తలోని ఒక మోషేని చూడాలి, ఒక యెహోషువని మనం చూడాలి. యెహోషువ అంటాడు, ఆఖరికి అవసాన కాలంలోకి వచ్చేసాడు, వృద్ధాప్య కాలంకి వచ్చేటప్పటికి ఆయన అంటాడు తన ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి ఆయన ప్రభువుకి సమర్పించిన తర్వాత చనిపోయాడు. మీరు యెహోషువ గ్రంథం ఆఖరి అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించడము. అట్లాంటి భక్తి పారవశాన్ని డేవిడ్ రాజు గారు జాయ్ లోని, అలాగనే అమ్మగారిలోని, అలాగనే కూతురులోని, అల్లుడిలోని, కోడల్లో కూడా ఆయన ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయకమును ఆయన నింపి వారి హృదయాల్లో నాటి వెళ్ళారు. తిమోతితో అంటాడు కదా పౌలు, నీ హవ్వలో బడి తర్వాత నీ తల్లిలో బడి నీలోనికి విశ్వాసం వచ్చింది తిమోతి అన్నాడు ఆయన. గనుక డేవిడ్ అంకుల్ నేను ఒక మాట చెప్తాను, ఆయన ప్రేమ గల వ్యక్తి. ఈ రోజు చాలా మంది సేవకుల్లోని మనకి జ్ఞానం కనిపిస్తుంది కానీ ప్రేమ కనబడదు. గనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డేవిడ్ అంకుల్, he has been an inspiration first thing and he is righteous. ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా సంఘానికి, కుటుంబానికి నిలబడ్డారు. దేవుని దృష్టిలో దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించిన దగ్గర నుంచి ఆయన మరణించినంత వరకు కూడా ఆయన నీతిమంతుడిగా ఉన్నారు. ఆయన అబ్రహాము వలె ప్రభు మీద ఆధారపడ్డారు, విశ్వాసంలో ఎదిగారు, విశ్వాసంలో కుటుంబాన్ని పెంచారు. తర్వాత ఆఖరిగా పౌలు అంటున్నాడు తిమోతితోని, తన ఆఖరి జీవితాన్ని లేదా తన ఇంకా కొన్ని రోజుల్లోని మరణిస్తాడనగా పౌలు గారు స్పెండ్ చేసిన ఆఖరి దినములు ఎవరితోనంటే తిమోతితోనే. అంటున్నాడు, తిమోతి నా పరుగు కడముట్టించాను, తిమోతి నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నది. ఈ మాటలు మన సేవకులందరూ చాలా జాగ్రత్తగా ఆలకించారు. మనం చనిపోయే ముందు ఆస్తులు అప్పు చెప్తాము, ఏ బిడ్డలకి ఎంత ఆస్తి వెళ్ళాలో అది చెప్తాము,
ఎక్కడెక్కడ ఏవే ఆస్తులు ఉన్నాయో అవన్నీ చెప్తాము, బంధువులందరూ చూడాలనుకుంటాం. కానీ క్రైస్తవ దృక్పథ కోణం అది కాదు. పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, తిమోతి నా పరుగు కడముట్టించాను. దీనికి అర్థం ఏంటి? పరుగు కడముట్టించడం అంటే, దీనికి పరుగు కడముట్టించిన అర్థం అంటే ఏంటంటే, తిమోతి దేవుడు నాకు ఏ పరిచర్య అయితే అప్పచెప్పాడో దాన్ని నేను అసంపూర్తి చేసేయటం లేదు, సంపూర్ణం చేశాను, దాన్ని ముగించాను. నా చావు దినము లోపలే దేవుడు నాకు అప్పచెప్పిన పరిచర్య నేను ముగించాను. రెండవది, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఈరోజు ఎంతమంది లేరు విశ్వాసంలో బట్టి తొలగిపోతున్న వారు? చాలా మంది క్రైస్తవులు మనం చూస్తాము. రోడ్డు మీద సువార్త ప్రకటిస్తుంటే 2 లెంపకేలు కొడతామంటే బొట్టు పెడుతుంటే ఇలా బుర్ర గీసే వ్యక్తులను మనం చూస్తున్నాం. విశ్వాసంలో బడి తొలగిపోయే అవకాశం మనకుంది. పౌలు లాంటి భక్తుడు సుమారు 3 PhDలు చేత పట్టుకొని హెబ్రీ భాష, గ్రీకు భాష అంటాడు. పౌలు ఒక దగ్గర నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషములు అంటాడు ఆయన. యేసు ప్రభు తర్వాత మేజర్ డాక్ట్రిన్స్, మేజర్ సిద్ధాంతాలని మాట్లాడింది పౌలు మాత్రమే. యేసుక్రీస్తు వ్యభిచారం కోసం మాట్లాడితే మళ్ళీ పౌలు మాట్లాడాడు. యేసుక్రీస్తు పెళ్లి కోసం మాట్లాడితే వివాహం కోసం మళ్ళీ పౌలే మాట్లాడాడు. యేసుక్రీస్తు 2వ రాకడ కోసం మాట్లాడితే యేసుక్రీస్తు శిష్య బృందం కంటే తన పత్రికల ముందు రాశాడు గనుక పౌలే ముందు మాట్లాడాడు. సంఘ సిద్ధాంతముల కోసము న్యూ టెస్టమెంట్ లో సక గ్రంథం అంతా కూడా రాసింది ఎవరంటే పౌలే. అట్లాంటి పౌలు, అంత వాక్చాతుర్యం ఉన్న పౌలు, అంత విపరీతమైన సేవ చేసిన పౌలు, అంత జ్ఞానాభిలాష ఉన్న పౌలు ఆఖరికి ఏమంటున్నాడంటే, తిమోతి నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. చెప్పగలమా సేవకులు మనం? I believe that David uncle has gone through such kind of a statement. డేవిడ్ రాజు గారు అంత నిబ్బరము కలిగి అనుదినము దేవుని విశ్వాసములో ఆయన ఎదిగారని నేను చెప్పగలను. అందుకే ఆయన వేసిన బాట, ఆయన పెంపకం ఈరోజు జాయ్ లో కూడా నాకు కనిపిస్తుంది. ఎన్నో శ్రమలకి, ఎన్నో ఒడిదొడుకులకి, ఎంతో బాధకి ఆయన గురవుతున్నప్పటికీ, టౌన్ లో పుట్టి పెరిగినప్పటికీ కూడా అనేక మంది ఇతర రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద సెలబ్రిటీ స్పీకర్స్ వచ్చి విజయవాడ సెంటర్ లోని వాళ్ళు చర్చలు పెడుతుంటే, ఇందాక నేను కారులో ఉండి మాట్లాడుతున్నాను, నా సిస్టర్స్ ని పైకి తీసుకొచ్చాను, అయితే కారులో ఉండి ఆలోచిస్తున్నాను. కానీ జాయ్ మాత్రము టౌన్ లో పుట్టి పెరిగి పల్లెటూరులోనికి వెళ్ళాడు. వాట్ ఎ గ్రేట్ జాయ్ ఇట్ ఈస్. గాడ్ ఈజ్ విత్ us, ఇమ్మానుయేలు అని ఈరోజు నేను జాయ్ యొక్క హృదయంలో, నేను జాయ్ యొక్క చెవులో నేను పలుకుతున్నాను. జాయ్, యు ఆర్ నాట్ అలోన్. గాడ్ ఈజ్ విత్ us. God is with you. God is with your church. God is with your wife, and you're going to see such kind of a great joy and great fruit in days to come that your church is going to enjoy, that your church is going to reap the fruit for the sake of God's glory. దేవుని మహిమార్థమై ఎంతో శ్రమ పడుతున్న జాయ్, డేవిడ్ డాంక్లు వేసిన పునాదులు, ఆ యొక్క ఆత్మ భారమును, సేవా భారమును జాయ్ని నేను చూడగలుగుతున్నాను. అందుని బట్టి ప్రభుకు మాత్రమే మహిమ కలుగును గాక. తప్పకుండా దేవుడు జాయ్ని దీవిస్తానని నమ్ముచున్నాను. 3వ విషయం పౌలు చెప్పింది ఏంటంటే, తిమోతి నా కొరకు నీతి కిరీటము దాచిబడి ఉన్నది. ఎంతమంది సేవకులను ఈరోజు ఈ నిబ్బరం, ఈ అష్యూరెన్స్ మనకు ఉంది. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ రైచియస్ క్రౌన్. దేవుని దగ్గర నుంచి నాకు ఒక నీతి కిరీటం నేను పొందుకుంటున్నాను. పౌలు అంటాడు తిమోతి మనలోని యుద్ధ భూమిలోనికి ఎవరైతే మనం చేర్చుకుంటారో అతన్ని చేరుకొని ఆ యుద్ధ భూమిలోకి అడుగు పెట్టిన తర్వాత మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి మనల్ని ఎవరైతే యుద్ధంలోనికి మనల్ని చేర్చుకున్నాడో ఆ వ్యక్తిని మనము సంతోష పెట్టాలి కదా. ఈరోజు సేవకులుగా దేవుడు డేవిడ్ రాజు గారి సేవ ద్వారా, ఆయన వ్యక్తిగత జీవితం ద్వారా, ఆయన కుటుంబ జీవితం ద్వారా, ఈ రోజు జూమ్ మీటింగ్ లో ఉన్న సేవకుల ద్వారా మాత్రమే కాదు, కానీ సంఘ సభ్యులందరి ద్వారా, ఎవరైతే జూమ్ మీటింగ్ లైన్ లో ఆన్లైన్ లో చూస్తున్నారో వారందరితో దేవుడు మాట్లాడుతుంది. ఈ 3 కోణాల్లో బట్టి దేవుడిని మనం చూడాలి. ఒకటి, డేవిడ్ రాజు గారు సేవా జీవితము, డేవిడ్ రాజు గారు వ్యక్తిగత జీవితము, డేవిడ్ రాజు గారు సంఘ జీవితము. ఈ 3 ఆయన దేవుని సంతృప్తి పరిచారు. ఆయన దేవుని రాజ్యంలో ఉన్నారు. ఒక రోజు మనం చూస్తాము, ఒకరోజు మన ప్రభుతో కలిసి 1000 ఏండ్ల పరిపాలన ఉన్నప్పుడు ఆ రోజు డేవిడ్ రాజు గారు కూడా మనతో పాటు ఉంటారని నేను నమ్ముచు జాయ్కి ఒక మాట చెప్తున్నాను, సలోమికి ఒక మాట చెప్తున్నాను. జాయ్ కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు మిమ్మలను దీవించి
ఆశీర్వదించును గాక. God will never leave us nor forsake us. And this joy యొక్క పరిచర్య, జాయ్ చేస్తున్న పరిచర్య రానున్న దినముల్లో ఈ విధముగా ఉండదు. జాయ్ ని తన సతీమణిని దేవుడు దీవించి నూరంతులుగా దేవుడు వారికి ఫలమును దయచేసి ఆత్మీయంగా భౌతికంగా దీవించి సంఘాన్ని కూడా దీవించబోతున్నాడు, ఫలింప చేయబోతున్నాడు. జాయ్ వాళ్ళ మమ్మీకి, వారి సహోదరి సంఘమంతటికి కూడా కలుగును గాక అని పలుకుచు, ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా దేవుడు మిమ్మల్ని దీవించి వర్ధిల్లింపజేయును గాక అని పలుకుచు ఈ మాటలు ముగిస్తూ, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, జాయ్ నాకు ఇచ్చిన మంచి సమయమును బట్టి ప్రభువుకు మాత్రం సమస్త మహిమయు ఘనతయు కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ జాయ్, అండ్ థ్యాంక్ యూ రిమైనింగ్ పాస్టర్స్ అండ్ ది చర్చ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, వందనాలు మీకు. థ్యాంక్ యూ అయ్య గారు, థ్యాంక్ యూ ఫర్ ద టైం. Once again, thank you Ben Hill for your love. Keep praying for us. If it is God's will, we shall meet someday and we share our ministry. Thank you so much. తప్పకుండా బ్రదర్. థ్యాంక్ యూ జాయ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగానే మరి మన మధ్యలో దైవజనులు మనోహర్ గారు కూడా ఉండటం చాలా సంతోషం. వారు కొద్ది నిమిషాలు మరి దైవజనులు డేవిడ్ రాజయ్య గారితో వారి కొన్ని అనుబంధాన్ని మనతో పంచుకుంటారు. ప్రభు నామమున జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. ఇందాక జాయ్ గారు చెప్పినట్టుగా నేను డేవిడ్ రాజ్ అంకుల్ని ఏమంటానంటే అంకుల్ అని చెప్పేసి అన్న బాబాయ్ అంట. అంటే ఎంతగా అంటే నేను బాబాయ్ అని ఆయన పిలిచినా గానీ, హలో వినిపిస్తుందా? వినిపిస్తుంది అయ్య గారు. అదే ఎట్లాగంటే నేను బాబాయ్ అని చెప్పి పిలిచినా గానీ ఒక స్నేహితుల్లాగా ఉండేవాడు. అంటే నా మీద ఆయన జోకులేస్తా ఉండడం, ఇట్లాగా చాలా సరదాగా ఉండేది. ఆయన ఎట్లాగంటే ఒక చిన్న పిల్లవాళ్ళలాగా, అంటే అంత ప్రేమతో ఉండేవాడు. ఆయనతో నాకు ఉన్నటువంటి పరిచయం చాలా కొద్ది కాలం అండి. బహుశా ఒక 2 సంవత్సరాలు ఉంటుందేమో. నేను 2018లో కొరియా దేశానికి వెళ్ళినప్పుడు మన జాయ్ గారు నాకు అక్కడ పరిచయం. అట్లాగా నేను డేవిడ్ రాజ్ అంకుల్ని ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. డేవిడ్ రాజ్ అంకుల్ అయ్యగారి జీవితంలో నేను గమనించినవి 3 అంశాలు. ఒకటి ఏంటంటే దేవుని పరిచర్య విషయమై ఆయన ఏ సమయమైనా కానీ, సమయమందును అసమయమందును అని చెప్పేసి నన్ను భక్తుడు అన్నట్టుగా ఆయన ఏ సమయం అందైనా కానీ పరిచర్య విషయానికి వచ్చేసరికి సంసిద్ధంగా ఉండదు, చాలా సిద్ధంగా. ఏదో ఉదయకాలపు ఆరాధనలకి ఉదయం 3ంటికి ఆయన లేచి అందరికీ ఫోన్లు చేసి వారిని ప్రార్థనకి సంసిద్ధులను చేయడం కానీ, లేదని అనుకుంటే క్రిస్మస్ అటువంటి సందర్భాల్లో బాగా లేట్ నైట్స్ మనం ప్రార్థన అంతా ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తెల్లవారుజామునే మళ్ళీ ఉదయకాలపు ప్రార్థనలకు అసలు నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ నేను నిజంగా నా జీవితంలో నేను డేవిడ్ రాజ్ అయ్య గారిని చూసి నేను ఖచ్చితంగా నేర్చుకున్నది సమయమందును అసమయం. అంటే ఈ కాలంలో మన కళ్ళెదురుగుండా కనిపించే ఇటువంటి వారు చాలా అరుదుగా ఉంటారండి. నేను అదొకటి చూస్తాను. ఇంకొకటి ఏంటంటే ఆయన తగ్గింపు జీవితం. నేను అయ్యగారితో మామూలుగా కొన్ని మీటింగ్స్ కి సేవకుల సదస్సులకు వాటికి వెళ్ళినప్పుడు అయ్యగారు ఉండేవారు. అందరికంటే ముందు ఆయనే ఉండేవాళ్ళు. ఎంత తగ్గింపు జీవితం ఉండేదంటే, ఇందాక మన పాస్టర్ గారు చెప్పినట్టుగా కొంతమందికి ఏంటంటే కొంచెం ఒక స్థాయికి రాగానే లోకరీతిగా చూసినట్లయితే కొంచెం చిన్న చిన్న పనులను చేయడానికి కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు, తప్పించుకుంటూ ఉంటారు. ఏంటంటే ముందుగా వెళ్ళడం, కొంతమంది రారు. అట్లాగే అక్కడ ఏదైనా ఏర్పాట్లు చేయాలంటే దానిలో పాలు భాగస్తులు కావడానికి కూడా కొంత పేరు వచ్చినటువంటి సేవకులు కొంచెం చేయడానికి వెనకాడుతూ ఉంటారు. కానీ నేను డేవిడ్ రాజ్ అయ్య గారిలో చూసింది ఏంటంటే అందరికంటే ముందుగా ఆయన వచ్చేవారండి. ఎంత తగ్గింపుతో ఆయన ఉండేవారంటే అక్కడ, అంటే కొన్ని చెప్పాలంటే ఒక్కొక్కసారి అయితే అక్కడ వచ్చిన వాళ్ళకి ఆ సేవకుల సదస్సులో ఎవరికన్నా పుస్తకాలు కానీ, అంటే
వారు రాసినటువంటి అక్కడికి వచ్చినటువంటి దైవ సేవకులు వారు ఏదైనా పుస్తకాలు ఇవ్వాలనుకుంటే, డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకుంటే అయ్యగారు అక్కడ నిలబడి ఇచ్చేవారు. అది ఎంత తగ్గింపు జీవితం అంటే, నేను నిజంగా అది చూసి నేను అయ్యగారి దగ్గర నేను నేర్చుకున్నాను. తగ్గింపు జీవితం కలిగి ఉండడం, అలాగే పరిచర్యలో సమయం ముందు అసమయం ముందు ఏ సమయం ముందైనా కానీ సిద్ధంగా ఉండి ముందుకు వెళ్ళడం. ఆ తర్వాత డిసిప్లిన్ నేర్చుకున్నాను. సేవా పరిచర్యకు సంబంధించి మనం పలానా చోటకి వెళ్ళాలి, లేదా పలానా చోట సదస్సు ఉందంటే ముందుగా ఆయన ఉండేవాళ్ళ. డిసిప్లిన్ అందరికంటే ముందు, లేదా కరెక్ట్ గా సమయానికల్లా ఆయన అక్కడ ఉండేవాళ్ళు. నిజంగా ఈ రోజు మనం ఖచ్చితంగా ఈ 3 విషయాలు అయితే మనం నేర్చుకోవాలని, అది నేను నేర్చుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఆ తర్వాత జాయ్ గారి గురించి, జాయ్ గారు నాకు 2 సంవత్సరాల నుంచి పరిచయం అయినప్పటికీ వారితో నాకు చాలా మంచి స్నేహం ఉంది. అనేకమైనటువంటి పోరాటాలు ఆయన పోరాడినప్పుడు ఒకళ్ళనొకళ్ళు, నాకు కూడా అనేకమైనటువంటి సమస్యలు పోరాటాలు ఉన్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు మేము ప్రార్థనలో ఎంకరేజ్ చేసుకోవడం కానీ, అలాగే సలహాలు ఇవ్వడం కానీ, నాకైతే వ్యక్తిగతంగా ఆయన చాలా సహాయం చేశారు. అయితే బాబాయ్ ఎప్పుడైతే మరి దేవుని సన్నిధి ఆయన పరదేశకు వెళ్ళినప్పుడు, అలాగే ఈ మధ్య కాలంలో మా నాన్నగారు కూడా కరోనాతో మరి చనిపోయారు. ఆ సమయంలో జాయ్ గారు నాకు అందించినటువంటి ఎంకరేజ్మెంట్ అదైతే మాత్రం, ఎందుకంటే నా కుటుంబం మేము చాలా బాధపడ్డాము. ఎంతగా అంటే మా జాయ్ గారు నేను డేవిడ్ రాజు అంకుల్ని చూసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎంత గొప్ప అనుబంధం ఉంటుందో మా నాన్నగారికి నాకు అంతే. అంటే అటువంటి, ఎందుకంటే నేను పెద్ద కొడుకును కాబట్టి అంతగా ఎక్కువ అనుబంధం ఉండేది. ఆ పెయిన్ అనేది, ఆ బాధ అనేది జాయ్ గారు కూడా అనిపించారు కాబట్టి ఆయన నన్ను ఎంకరేజ్ చేసిన విధానాన్ని బట్టి నేను ఒక రకంగా చెప్పాలంటే చాలా తొందరగా కోలుకున్నాను. కాబట్టి జాయ్ గారిని బట్టి, అట్లాగే డేవిడ్ రాజు అయ్య గారికి కలిగినటువంటి కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జాయ్ అయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నా. అక్కడ ఉన్నటువంటి ప్రతి దైవజనుడికి వందనాలు తెలియజేస్తున్నా. వందనాలు అయ్య గారు. చాలా సంతోషం మీరు మా మధ్యలో మరి సాయంకాలం పాల్గొనటం దేవుడు మాకు ఇచ్చిన ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. మరి దైవజనులు చెప్పిన రీతిగా మరి నాన్నగారు ఎంతో పరిచర్యలోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో చురుగ్గా ఉండేవారు. ఎప్పుడు కూడా అలసత్వం అనేది ఆయనలో నేను చూడలేదు. పోస్ట్పోన్మెంట్, ప్రొకాస్టినేషన్, ఇటువంటి అలసత్వం అనేది నేను ఎప్పుడు కూడా చూడలేదు. మరి ఆ రీతిగా పరిచర్యలో కూడా అంతే వేగవంతంగా మరి ఆయన పరిచర్యను కొనసాగించారు. ప్రాముఖ్యంగా మరి దైవజనులు చెప్పిన రీతిగా ఉదయకాల సమయంలో మరి ఇక్కడ మన మధ్యలో హరిపాలయ్య గారు ఉన్నారు, అలాగే నానాజయ్ గారు ఉన్నారు. మరి వేకప్ ప్రేయర్స్ ఉదయకాల సమయంలో విజయవాడ మేలుకో, మరి ఆ నినాదంతో ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు సంఘాలలో కూడి ప్రార్థన చేసే విషయంలో మరి నాన్నగారు ఎంతగానో మరి చురుగ్గా ఉండి వాటన్నిటిలో పాల్గొని అనేకులను కూడా ప్రోత్సహిస్తూ మరి అనేకుల్ని నడిపిస్తూ ఆ రకంగా పరిచర్యలో కొనసాగారు. అటువంటి నమ్మకమైన యథార్థమైన పరిచర్యలు మేము కూడా కొనసాగించాలని, ప్రభువు మా చేతులను బలపరచాలని మీరందరూ కూడా ఈ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే దైవజనులు మామయ్య గారు ఎండబ్ల్యూ జోబ్ గారు మరి మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. ప్రైజ్ లార్డ్ మామయ్య, మరి మీకున్న బిజీ షెడ్యూల్లో కూడా మా మధ్యలో పాల్గొనటం చాలా సంతోషం, ఇది మా ధన్యత. అలాగే డాక్టర్ అనూష మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. థ్యాంక్ యూ బేటా ఫర్ యువర్ ప్రజెన్స్. అలాగే మరి సహోదరులు సహోదరులు అనేకులు కూడా మన మధ్యలో ఉన్నారు. వారందరికీ కూడా మరి ఈ క్షణాల్లోనే జాయిన్ అవుతున్న వారందరికీ కూడా మరి నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగానే దైవజనులు హరిపాలయ్య గారు మరి నాన్నగారితో, దైవజనులు డేవిడ్ రాజు అయ్య గారు నాన్నగారితో వారికి ఉన్న అనుభవాలను, అనుబంధాన్ని మనతో పంచుకుంటారు. ప్రాముఖ్యంగా హరిపాలయ్య గారు అలాగే డేవిడ్ రాజు అయ్య గారు ఇరువురు కూడా మరి
ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా విజయవాడ మేలుకో అన్న పేరుతో ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు మరి జరుగుతున్న ప్రార్థనలు ఎలాగైతే కొనసాగాయో, ఇటువైపు యనమల కుదురు మేలుకో అన్న పేరుతో మరి ఈ ప్రాంతంలో కూడా జరుగుతున్నప్పుడు మరి దైవజనులు మరి ఎంతగానో మరి పరిచర్యలో వాడబడటం, మరి నాన్నగారికి హరిపాలయ్య గారు ఎంతో సహకారిగా ఉండటం, మరి నాన్నగారి తదనంతరం నాతో కూడా దైవజనులు ఎంతగానో మరి సహకారిగా ఉంటూ పరిచర్యలో ప్రోత్సహిస్తూ మరి మన సంఘాలను తరచూ దర్శిస్తూ, ప్రాముఖ్యంగా అక్కడ సిటీలోనే కాదు కానీ ఇక్కడ తండాల్లోకి కూడా మరి వారు వచ్చి పరిచర్య చేసిన విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందును బట్టి వారికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దైవజనులు మనతో కొద్ది మాటలను పంచుకుంటారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ ప్రత్యేక వందనములండి. మరి ఈరోజు మా ఆత్మీయులు, దైవజనులు, తండ్రి సమానులు డేవిడ్ రాజు గారిని ఈరోజు జ్ఞాపకం చేసుకోవటానికి అవకాశాన్ని కల్పించిన జాయిబాబుని బట్టి, వారి సతీమణిని బట్టి, అలా తల్లి గారిని బట్టి, మరి డేవిడ్ రాజు గారి యొక్క కుమార్తె గారు, అల్లుడు గారు, వాళ్ళ మనవాళ్ళు, వారందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. తోటి దైవ సేవకులు ఈరోజు అందరితో కలిసి మరి దైవజనులను డేవిడ్ రాజు గారిని మరి ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు నేను డేవిడ్ రాజు గారిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే తండ్రి సమానులు కాదు, నేను ఈ క్రైస్తవ్యంలో చాలా నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయి, నాకు తెలియదు. కానీ డేవిడ్ రాజు గారు ఉంటే నాకు అండగా ఉండేవారు. ఏ ప్రోగ్రాం చేయాలన్నా ఆయన నేనున్నాను అని నాతో నన్ను అడుగులో అడుగు వేయించి ఎన్నో సువార్త సభలు జరగటానికి, అలాగే ఏకప్ ప్రేయర్స్ కి మమ్మల్ని విజయవాడ పాస్టర్ ఫెలోషిప్ కానీ, యానమల కుదురు పాస్టర్ ఫెలోషిప్ కానీ, అలాగే జరుగుతున్న ప్రతి ఫెలోషిప్స్ విషయంలో కానీ, సభలు ఏర్పాటు చేసే విషయంలో కానీ, మేము ఈ సంవత్సరం డేవిడ్ రాజు గారు చనిపోయే ముందు మే నెలలో మేమందరం ఈ మన జోసెఫ్ అన్న ద్వారా, శ్రీనివాసరెడ్డి గారి ద్వారా బీహార్లో సభలు ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం ఏప్రిల్లో ఈ పెదపురపాకలో సభలు జరిగించి బీహార్లో సభలు ఏర్పాటు చేయాలని ఆశపడ్డాం. అయితే అంత పక్క ప్లాన్ తయారు చేశాం. మన జోసెఫ్ అన్న గారి ద్వారా ఆ సభలు డేవిడ్ రాజు గారు తర్జుమా చేయటం, ఈ సభలు అక్కడ బీహార్లో నేపాల్ బార్డర్ లో సింహ అనే పట్టణంలో జరిగించాలని అన్ని ప్లాన్ పక్కగా జరిగించాం. కానీ దేవుని యొక్క మహాకృప, డేవిడ్ రాజు గారు మనల్ని విడిచి దేవుని పిలుపుకు లోబడటం చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే మేమందరం ఎంతో కలిసి తిరిగేవాళ్ళం, ఎంతో కలిసి ప్రయాసపడేవారు. ఆయనతో నేను చాలా రాత్రులు మేము కలిసి ఒకే చోట తినటం, ఒకే చోట పడుకోవటం, సువార్త సభలు జరగటం, అలాగే నార్త్ ఇండియా పర్యటన చేయటం ఎన్నో సమయించాయి. ఈ మా చర్చిలో జరిగే ప్రతి కార్యక్రమంలో మొట్టమొదట ఆయనే అధ్యక్షత వహించటం, ఇలా చేయాలి నానా, ఇలా చేయాలి నానా అని నన్ను ప్రోత్సహించటం, మరి ఎంతో ముందుకు తీసుకువెళ్ళాం. మా జరిగిన ప్రతి సభలో కూడా ఆయనే ముందుండి నడిపించేవాడు. మరి అలాంటి దైవజనులు ఈ రోజు మా మధ్యన లేకపోవటం, మరి అయ్యగారి ద్వారానే మన జాయిబాబు నాకు పరిచయం అవటం, జాయిబాబు ద్వారా జాయిబాబు గారి గురించి డేవిడ్ రాజు గారు నాతో చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించడమే కాదు, ఎందుకనంటే ఆ తండాలలో చాలా ప్రదేశాలు అవి నేను ఆ మైలవరం ప్రాంత ప్రదేశాలు నేను ఎప్పుడు చూడలే. కానీ ఆ తండాల్లో పనిచేస్తారన్నప్పుడు వాళ్ళ కమిట్మెంట్ నాకు ఎంతో నచ్చింది. అందుకని ఒకసారి జాయిబాబు ఒకసారి ఆహ్వానించినప్పుడు నేను ఆ ప్రాంతంలో ఆ ప్రజలను చూశాను. నిజంగా దైవ సేవకులు చాలా మంది అండి పట్టణాల్లో చుట్టూ తిరుగుతారు, కానీ అలాంటి విలేజ్లు, అలాంటి తండాలు, కరెంట్ కూడా సరిగా ఉండక ఆ సహకారము అందని ప్రాంతాల్లో జాయిబాబు అక్కడ పరిచర్య చేయటం నాకు ఎంతో సంతోషం అనిపించింది. అప్పుడు వరకు మేము చేస్తున్న పరిచర్య ఎంతో బాగా చేస్తున్నాము, కమిట్మెంట్ తో చేస్తున్నాము, దేవుడు పిలిచిన తగినట్లుగా చేస్తున్నాము అని అనుకునేవారు. ఎప్పుడైతే జాయిబాబు గురించి నేను విన్నానో
ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి నేను చూశాను. ఆ జాయిబాబు చేస్తున్న పరిచర్యలో 10% కూడా నేను చేయట్లేదని నాకు అనిపించింది. అప్పటి నుంచి నేను చూసిన తండాల్లో ఆ పరిచర్య, ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు నాకు కూడా ఒక కమిట్మెంట్ వచ్చింది. అందుకే డేవిడ్ రాజు గారితో అన్నాను నేను, అయ్యగారు మీ బాబుని చూసినప్పుడు, మీ కోడలు గారిని చూసినప్పుడు, వారు శ్రమిస్తున్న విధానాన్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. సువార్త అందని ప్రాంతంలో జాయిబాబు పాప కష్టపడుతున్నారు. మనం కూడా సువార్త అందని ప్రాంతంలో మనం సువార్త చెబుదాము అని అన్నప్పుడు నార్త్ ఇండియా మేము వెళ్ళాం. నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు ఆ నార్త్ ఇండియాలో అక్కడ అసలు యేసుక్రీస్తు గురించి పూర్తిగా తెలియని ప్రజలు చాలా మంది ఉన్నారు. విగ్రహారాధకులు ఎక్కువ అక్కడ. అయితే మా జోసెఫ్ అన్న గారు ఆ ప్రాంతంలో సువార్త చెప్దాం అని అన్నప్పుడు మేమందరం సంతోషించి ఆ సభలు ద్వారా అక్కడ పెట్టాలని ప్లాన్ చేశాం. ఎప్పుడైతే ఆ ప్లాన్ చేసామో అంత ఓకే అనుకున్నాం. కానీ మే నెలలో అక్కడ సభలు జరగాలి, విజయవాడలో సభలు జరగాలి. అనుకోకుండా జరిగింది ఏంటంటే ఆ కరోనా రావటం, ఆ కరోనా తర్వాత ఇదంతా డిస్టర్బ్ అవటం చాలా బాధగా అయింది. మా ప్రియులు, దైవజనులు, ఆత్మీయులు, తండ్రి సమానులు డేవిడ్ రాజు గారు మనల్ని విడిచి వెళ్ళిపోవటం చాలా బాధగా అనిపించింది. ఇప్పటికి ఏ ప్రోగ్రామ్ చేద్దామన్నా కానీ ఒకటే, ఎందుకనంటే నాకు ప్లాన్ చేద్దాం అనగానే అయ్యగారే గుర్తించారు. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ చేయినా ఆయన ఉండాలి, అంత ధైర్యంగా ఉండేది. మరి ఈ రోజు లేరు. ఈ రోజున ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సహోదరులు, ఆత్మీయులు, జయబాబు గారి కుటుంబాన్ని బట్టి, నేను తోటి సేవకులందరిని బట్టి నేను దేవునికి మహిమ వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు అయ్యగారు. చాలా సంతోషం మీరు మా మధ్యలో ఉండటం, ఆ రీతిగానే నాన్నగారితో మీకున్న అనుబంధాన్ని పంచుకోవటం, మీరు మా ప్రాంతాలని దర్శించటం, మరి మీరు మాకు ఇచ్చిన ప్రోత్సాహం, అది ఎంతగానో మరి పరిచర్యలో మీరు మాకు అందించిన ప్రోత్సాహం, సహకారం, మరి వీటన్నిటిని మేము తరచూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మరి మీ ప్రార్థనల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. చాలా సంతోషం అయ్యగారు. వందనాలు మీకు. అలాగే మామయ్య గారు, ఎండబ్ల్యూ జోబ్ గారు మన మధ్యలో ఉన్నారు. ప్రైజ్ లార్డ్ మావయ్య. మరి మావయ్య అనేక ప్రాంతాలలో మరి ముమ్మరంగా పరిచర్య చేస్తూ ఉంటారు. ప్రాముఖ్యంగా నాకు మామయ్యతో ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని బట్టి మరి పరిచర్యలో వారు ఏ రీతిగా నన్ను ప్రోత్సహించారనేది ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నేను సాధారణంగా అనుకునేవాడిని, మా నాన్నకి సహకరిస్తే చాలు ఈ పరిచర్యలు అనుకునేవాడిని తప్ప, నేను ఒక లోతైన పరిచర్య అనుభవంలోనికి వెళ్ళాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అందుకనే 6 రోజులు నా కాలేజ్ జీవితం, నా టీచింగ్ నేను చూసుకుంటూ ఆదివారం ఒక పూట మందిరానికి వెళ్తే చాలు, ఆ తరువాత ఇంకా మనం ఎలాగైనా వచ్చి నిద్రపోయి రెస్ట్ తీసుకొని ఇంకా ఆదివారం అంత మందే అనుకునేవాడిని. కానీ మామయ్యని ఒక ఆదివారం చూశాక నా ఐడియాలజీ, నా దృక్కోణం అంతా మారిపోయింది. కారణం ఏంటంటే ఈ రోకళ్ళపాలెంలో మోడ్రన్ సూపర్ మార్కెట్ దగ్గర మా మేనల్లుడిని తీసుకొని నేను నా భార్య వెళ్ళినప్పుడు నాకు నేను పనిచేస్తున్న కాలేజే అది, కానీ ఎప్పుడు చూడని విధంగా లేకపోతే ఎప్పుడు గమనించని విధంగా ఆ 3-3:30 టైంకి పాటలు వినపడుతూ ఉన్నాయి. విమ్స్ నర్సింగ్ కాలేజీలో పాటలు వినపడుతూ ఉన్నాయి. ఆ తర్వాత రోజు క్లాస్కి వెళ్ళాక నేను అడిగా, ఏంటి ఇక్కడ ప్రార్థన జరుగుద్దా అని అడిగితే వాళ్ళు చెప్పారు, ప్రతి ఆదివారం జరుగుద్దండి, మా మధ్యలోనికి ఇలాగ దైవజనులు ఎండబ్ల్యూ జోబ్ గారు వస్తారు అని వాళ్ళు చెప్పారు. అందులో కేరళైట్స్ ఉన్నారు, ఒరిస్సా నుంచి ఉన్న విద్యార్థినులు ఉన్నారు, వీళ్ళందరూ విజయవాడ వచ్చి నర్సింగ్ చదువుతూ ఉన్నారు. ఆ ఒక్క మాట నాకు చెప్పుతో కొట్టినట్టు అయింది. మామయ్య ఆల్రెడీ హార్ట్ ఆపరేషన్ చేయించుకొని ఎంత పరిచర్యలో కష్టపడుతున్నాడే, నేనేదో ఉదయం 1 గంటన్నర వెళ్ళి మా నాన్నగారికి సహకరించి అబ్బో నేను చాలా పరిచర్య చేశానని ఫోజు కొడుతున్నానే అనుకున్నా. ఈ ఒక్క ఇన్సిడెంట్ నా జీవితాన్ని మార్చివేసింది. మామయ్య అటువంటి పరిచర్య అనుభవాన్ని నాకు అందించారు. ప్రైజ్ లార్డ్ మామయ్య, మీరు ఈ సమయంలో మా మధ్యలో ఉండటం. అలాగే ఆ తరువాత ఒకరోజు మామయ్యతో మాట్లాడుతున్నప్పుడు
ఆదివారం మామయ్య చేసే పరిచర్యను వివరించారు ఒకసారి. ఉదయం 5-5:30కి బయలుదేరి ఏ ప్రాంతాలలో వారి సంఘాలను దర్శించి అక్కడ ఎక్కడెక్కడ వాక్యం అందిస్తారు ఇవన్నీ చెప్తే ఇక నాకు నోటి మాట లేదండి. ఉద్యోగం తర్వాత రిటైర్ అయిన ఆ వయసులో, ఆ వృద్ధాప్యంలో, అనారోగ్య సమస్యల్లో, అప్పటికే ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత కూడా ఇటువంటి డాక్టర్లు అన్నారంట మామయ్యతో, నువ్వు మాట్లాడితే ఎక్కువ కాలం ఉండవు, నువ్వు అసలు మాట్లాడకూడదు, అరవకూడదు, లేకపోతే ప్రసంగాలు గట్టి గట్టిగా అరిసి చెప్పకూడదు అన్నారంట. కానీ మామయ్య వాటన్నిటిని కూడా లెక్క చేయలేదు. అయినప్పటికీ పరిచర్యలో ఎంతగానో మామయ్య, యు ఆర్ మై ఇన్స్పిరేషన్ ఇన్ మినిస్ట్రీ. థ్యాంక్ యూ మామయ్య ఫర్ బీయింగ్ హియర్ దిస్ ఈవినింగ్. మామయ్య, ఈ సమయంలో నాన్నగారితో మీకున్న అనుబంధం, అలాగే కొద్ది మాటలు కుటుంబాన్ని ఉద్దేశించి మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ప్రభునందు ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన, దయ కలిగిన, జీవము కలిగిన, ప్రభావం కలిగిన పరిశుద్ధమైన నామను బట్టి ప్రభుని స్తుతి చెల్లిస్తూ ప్రభుని కనపరుస్తున్నాం. అదే సమయంలో మా చిన్న బావమరిది అంటే డేవిడ్ రాజు గారి అక్కగారిని, రెండో అక్కగారిని నేను చేసుకున్నాను. అది దేవుని సంకల్పం, దేవుని ఏర్పాటును అనుసరించి. అయితే డేవిడ్ రాజు చాలా చిన్నవాడు. అయితే మా మామగారు, అత్తగారు, మా మామగారు డివిజనల్ ఆఫీసర్గా రైల్వేలో పనిచేశారు. మా అత్తగారు సేవా భారం కలిగిన వారు. వారి దగ్గర నుంచి వారి కుమారుడిగా మా చిన్న బామర్ది సేవలోకి రావడానికి, మరి ఆయన కూడా ఉద్యోగానికి రిజైన్ చేసి, నేను కూడా ఉద్యోగానికి రిజైన్ చేసి దేవుని సేవలో ఉండడానికి దేవుడు ఎంతో ఎంతో కృప చూపించాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భూలోకం మీద దేవుని సేవను కంటే ఘనమైనది ఇంకో మరొకటి లేనే లేదు. ఎన్నో ఎన్నో హోదాలు ఉంటే ఉండొచ్చు, ఎన్నో ఆధిక్యతలు ఉంటే ఉండొచ్చు, కానీ మరి భూమి మీద దేవుని సేవకునికి, సేవలో ఉన్నటువంటి ఆ పరిచర్యలో ఉన్నటువంటి వారి కంటే ఘనులైన వారు ఇంకెవరు భూమి మీద లేరని నేను ఎందుకు తెలియజేస్తున్నా అంటే, అంత గొప్ప ఆధిక్యత దేవుని సేవకుల కొరకు ఇచ్చాడు. కాబట్టి ఎంత చేయగలమో అంత మనం తప్పక చేయాలి. ఇప్పుడు జాయ్ బాబు చెప్పాడు, మరి చాలా చిన్నవాడు, నేను ఎత్తుకున్నాను చిన్నప్పుడు. అయితే ఇప్పుడు మరి ప్రతి దినం మర్చిపోకుండా ప్రతి దినం మరి బిడ్డలిద్దరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిద్దరూ బలమైన సేవ చేయాలని. వారు మంచి చదువుకున్నారు, ఇద్దరు చాలా చక్కగా పనిచేసుకోగలరు. కానీ వారిద్దరికి దేవుడిచ్చిన భారాన్ని బట్టి వారిద్దరూ కూడా అద్భుతమైనటువంటి దేవుని యొక్క పరిచర్యలో ఉండటం అనేది అది ఎంతో ప్రభుకు మహిమ, ఘనత, సంతోషం. కాబట్టి మన జీవిత కాలంలో ప్రభు పని చేయటానికంటే ఇంకా వేరే ఏ పని చేసినా అంత ఘనత, గొప్పతనం కలగదు, రాదు. అంటే ఈ లోక సంబంధమైన గొప్పతనాల గురించి మాట్లాడట్లేదు. ప్రభు చెప్పాడు, ఒక మాట జ్ఞాపం చేస్తాను, నన్ను కనపరిచి వాణ్ణి నేను గనపరుస్తాను. ప్రభు చెప్పిన మాట. అలాగా ప్రభువుని గనపరచబడిన వారు ఎంతో మంది దైవ గ్రంథులు ఉన్నారు. మనకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా. నేను ప్రసంగం చేయను, కానీ స్ఫూర్తిగా అనేక మందికి స్ఫూర్తిగా ఉండడానికి నేను చెప్పేది ఏంటంటే, మామూలు ప్రతిరోజు మేము పడుకునేటప్పటికి 11:30-12 అయిపోద్ది. అయితే మరి తప్పక 4-4:30కల్లా లేచిపోవాలి. ఎందుకని? ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకోకుండా పరిచర్య ఇట్టి పరిస్థితిలో చేయలేము, చేత కాదు, సాధ్యం కూడా కాదు. మన జీవితానికి ప్రార్థన లేని సేవే కాదు. అందుకని తప్పక లేవాలి, ఎంతో భారంతో ప్రతి విషయాన్ని ప్రార్థన చేయాలి, మనం గమనించాలి ఈ విషయాన్ని. కాబట్టి డాక్టర్ బిలిగ్రహం గారు అంత ప్రపంచవ్యాప్తంగా అంత బలమైన సేవ ఎలా చేయగలిగారంటే ప్రార్థనే. మనందరికీ తెలుసు, ఆయన పుస్తకాలు చదివితే అర్థమవుతుంది. దైవజనులు భక్త్ సింగ్ గారు అంత గొప్ప సేవ ఎలా చేయగలిగారంటే ప్రార్థనే. ఇలాగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రార్థనా పరులైనటువంటి వారు, బలమైన గొప్ప సేవ చేసినటువంటి వారు ఎంతో మంది మనం చూడగలం. అలాగే ఇంటింటికి ప్రార్థన జరిగేటప్పుడు ఉదయకాల సమయంలో
ప్రార్థన జరిగేటప్పుడు అందరికంటే ముందు మా బావమర్ది డేవిడ్ రాజు ఉండేవాడు. అందరికంటే ముందు నాకు ఎంత ఆనందంగా అనిపించదో చెప్పలే. ఎంత ఆనందంగా ఎక్కడి నుంచి రావాలి? ఆ చీకట్లో 4 గంటలకు బయలుదేరి 4 నుంచి 6 వరకు జరిగేది. మరి ఇప్పుడు బయలుదేరేవాడు అక్కడ ఇంటి దగ్గర. మరి అందరికంటే ముందు ఉండేవాడు. కాబట్టి నేను చెప్తున్నాను, చాలా మంది ప్రసంగం చేయగలరు, అద్భుతమైనటువంటి అనుభవం ఉంది, అద్భుతమైనటువంటి చక్కటి వాక్చాతుర్యంతో చెప్పగలరు. కానీ అది ఫలించాలంటే తప్పక కదండి, మనం పొలంలో పంట వేసాం, అది ఫలించాలంటే నీరు ఎలా కావాలో తప్పక ప్రార్థన కావాలి. మన ప్రయాస ఫలించాలంటే తప్పక మన జీవితానికి ప్రార్థన కావాలి. కాబట్టి డేవిడ్ రాజు నాకు చిన్న బామర్ది, ఆయన మరి అద్భుతమైనటువంటి ప్రార్థనకి అటెండ్ అయ్యి ఆ టైంలో మరి అనేక మందిని పురుకొల్పాడు, సంకల్పించాడు. కాబట్టి మరి బాబు కొరకు, మా డేవిడ్ రాజు అమ్మాయి భార్య కొరకు, బిడ్డ కొరకు, అలాగే నాయన జాయ్ మరి తనతో పాటు సహకరించి ఎంతో ప్రోత్సహించి బలపరుస్తున్న ఆయన భార్య నా కూతురు అవుతుంది. ఆయన భార్య కొరకు ప్రతి దినం ప్రార్థన చేస్తున్నాను. మరి ఆ సేవ మరి చక్కగా అంతవరకు కొనసాగించి అనేక ఆత్మను సంపాదించి దేవుని మహిమ కొరకు వారు కనపరచబడి మరి దేవుని నామ మహిమ కొరకు వారు వాడబడాలని నేను కోరుతుంటున్నాను. మరి వారి జీవిత కాలంలో తండ్రి కంటే ఎన్నో రెట్లు మరి అద్భుతమైన సేవా పరిచర్య చేయాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి మాటలు మన జీవితానికి, వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మాయా ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. చాలా సంతోషం మాయా, మీరు ఈ రాత్రికాల సమయంలో మా మధ్య ఉండటం, మమ్మల్ని ప్రోత్సహించటం, ప్రాముఖ్యంగా పరిచర్యలో ప్రార్థన లేకపోతే పరిచర్య ఫలించదు అన్న అద్భుతమైన సత్యాన్ని మరొకసారి మరి మీరు మా జ్ఞాపకం చేయటం చాలా సంతోషం. వందనాలు మాయా. అండ్ మోర్ ఓవర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ మాయా. కీప్ డూయింగ్ ఫర్ us. థ్యాంక్ యూ మాయా. అలాగే వడాలి ప్రాంతంలో మరి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో మరి బలమైన పరిచర్య చేస్తున్న మా వదిన గారు, క్షమించాలి, మా అక్క జయశ్రీ అక్క మా మధ్యలో ఉంది. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దైవజనులు నానాజీ గారు కొద్ది మాటలను మనకు వివరిస్తారు. నాన్న ప్రెస్లడమ్మా. నేనా తమ్ముడు? నానాజీ అయ్య గారు అండి, శామ్యూల్ నానాజీ అయ్య గారు, మిస్పా ఫెయిత్ హోమ్, శామ్యూల్ నానాజీ. ఓకే ఓకే, ప్రైజ్ లార్డ్. థాంక్యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఉందయ్య గారు, ఉందయ్య గారు. క్యారీ ఆన్ ప్లీజ్. ఓకే, దేవునికి స్తోత్రం. ముందుగా దేవుడు మనలందరినీ కూడా ఈ యొక్క టెక్నాలజీ ద్వారా భౌతికంగా దూరంగా ఉన్నను ఆత్మీయంగా ఏకాత్మతో నింపబడి దైవజనులు డేవిడ్ రాజు అయ్య గారిని బట్టి, వారి యొక్క అనుభవాలను బట్టి మనము ధ్యానించుటకు దేవుడు మన ఎడల చూపినటువంటి కృపను బట్టి మొదటిగా మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమునకే స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ లైవ్లో జూమ్లో ఉన్నటువంటి నా తోటి దైవ సేవకులందరికీ, మరి ప్రత్యేకంగా డేవిడ్ రాజు అయ్య గారి యొక్క బంధువులందరికీ, నాకు సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులు బ్రదర్ జాయ్ సాల్మన్ రాజు గారికి, పెద్దలు జోబాయి గారికి, ఇంకా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఈ సమయంలో మరి మనం అందరం కూడా ఇట్టి రీతిగా ఈ టెక్నాలజీ ద్వారా మనం కలుసుకోవటం అనేది దేవుడు మన ఎడల చూపిన కృప. మరి డేవిడ్ రాజు అయ్య గారు నాకు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఆయన పరిచయం అయి ఉన్నారు. నాకెంతో
నేను ఇష్టపడేటువంటి మంచి దైవ సేవకుల్లో, అంకిత భావంతో పనిచేసేటువంటి దైవ సేవకుల్లో నేను చాలా ఇష్టపడేటువంటి దైవ సేవకులు డేవిడ్ రజయ్య గారు. నా పరిచర్యలో నేను ఎప్పుడైనా ఆదివారం నాడు నాకున్నటువంటి చిన్న సంఘాలు, 2 సంఘాల్లో ఒక సంఘానికి వెళ్ళటానికి ఆలస్యమైనప్పుడు కానీ, మరి వెళ్ళవలసిన పరిస్థితుల్లో మొట్టమొదట ప్రయారిటీ నేను డేవిడ్ రజయ్య గారికి ఇచ్చేవాడిని. అయ్యగారు వందనాలండి, నానా చెప్పినానా ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు, ఏంటి నాతో ఏమైనా పనుందా అని అడిగేవాళ్ళు. అంటే ఆయన దేవుని పని అంటే మనం అడగకుండానే హృదయపూర్వకంగా ఒక సైనికుడి వలె నిస్వార్థంగా అంకిత భావంతో పనిచేసేటువంటి దైవ సేవకులు డేవిడ్ రజయ్య గారు. నిజంగా వారు ఈరోజు మరి మన మధ్యలో లేకపోవటం భౌతికంగా మనకు నిజంగానే ఎంతో వేదన, మరి ఆ కుటుంబ సభ్యులకు ఎంతో వేదన. అయినను ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనకు ఒక నిరీక్షణ ఉన్నది. తిరిగి మనము తప్పకుండా ఆ నిత్య రాజ్యములో ప్రభు సన్నిధిలో మరి నిత్య నూతనమైనటువంటి స్థితిలో మరి దైవజనులు డేవిడ్ రజయ్య గారిని మరి మహిమ కలిగినటువంటి ఆ స్థలంలో చూస్తాము అనే ఒక మంచి నిరీక్షణతో ఈరోజు మనం ఒకరినొకరు ఆదరించుకొని ఓదార్చుకుందాం. మరి ప్రత్యేకంగా దేవుడి కుటుంబాన్ని ఆదరించును గాక. ఆమెన్. అలాగే జాయ్ సాల్మన్ రాజు గారు కూడా నాకెంతో నాకు చాలా ఎడ్యుకేటెడ్గా ఉండి, అంత చదువుకొని కూడా, అంత గొప్ప చదువు చదివి ప్రొఫెసర్ స్థాయిలో ఉండి కూడా మరి దైవజనులు జాయ్ సాల్మన్ రాజు గారు ప్రభు సేవలో ఉన్నటువంటి ఆ దీవెన, ఆ ప్రభు సేవలో ఉండేటువంటి ఆశీర్వాదము, ప్రభు పరిచర్ని బట్టి వారికి ఉన్నటువంటి ఆ తపన మరి ఎంతో గొప్పది. అందుని బట్టి నేను జాయ్ గారిని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. అలాగే మరి ఆ కుటుంబం నుంచి సంవత్సరం కాలం క్రితం మరి కుటుంబ సభ్యులను అనగా భౌతిక బంధుత్వాలను తెంచుకొని పరిశుద్ధులతో బంధుత్వాన్ని పెనవేసుకోవటానికి వెళ్ళినటువంటి దైవజనులు డేవిడ్ రాజు గారు. కనుక వారి ఆత్మకు నిత్య విశ్రాంతినిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము నాకు ఇచ్చినటువంటి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు, దేవుని యొక్క చిత్తాన్ని మన ఎడల మనం కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో ఉన్నటువంటి మనము బ్రతికినంత కాలము కూడా దేవుడు మనకిచ్చిన ఒక అవకాశం ఏమిటంటే, మనల్ని సృష్టించినటువంటి, మనల్ని కన్నటువంటి ఆ తండ్రిని మనం తెలుసుకోగలిగాం. అది గొప్ప భాగ్యము. ఎంతో గొప్ప జ్ఞానులకు, సైంటిస్టులకు, కలెక్టర్లకు, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, సెక్యులర్ స్టడీస్ చేసిన గొప్ప గొప్ప వారికి లేనటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చారు. అదేమిటంటే, ఆ పరిశుద్ధిని రక్తంలో మన యొక్క పాపాలను శుద్ధి చేసుకొని ఆ పరిశుద్ధిని రాజ్యంలో నిత్య నివాసులముగా ఉండే గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. ఆ ధన్యత మనకంటే ముందు దైవజనులు డేవిడ్ రజయ్య గారు పొందుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఏదో ఒక రోజు అందరము కూడా ఆ నిత్య రాజ్యంలో చేరవలసిన వారమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నా తోటి సహోదరి సహోదరులారా, కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క భౌతిక జీవితము తరువాత ఉన్నటువంటి ఆ యొక్క నిత్య రాజ్యం యొక్క ఉనికిని మనం కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, మనకందరికీ తెలిసిన మాటలే. 5వ అధ్యాయము మొదటి వచనాన్ని గనక మనము జాగ్రత్తగా చదివినట్లయితే, చూడండి ప్రియమైన సహోదరి సహోదరుల దేవుని బిడ్డారా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము
పరలోకమందు మనకు ఉన్నది అని ఎరుగుదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, భూమి మీద మనం బ్రతికున్నంత కాలము కూడా ఈ భూమి మీద ఏది మనకు శాశ్వతమైనది కాదు. ఒకవేళ నువ్వు గొప్ప ఉద్యోగస్తుడివైనా, కోట్లున్నా, లేకపోతే నీకు ఎలాంటి పేరు ప్రఖ్యాతులు ఈ లోకంలో ఉన్నా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక రోజు ఈ లోక వైభోగం అంతా కూడా వదిలిపెట్టి రిక్తునిగా మనం వెళ్ళవలసిన వారమే. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏది కూడా మనము తీసుకుని వెళ్ళలేం. కనుక మనము ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఎరగవలసినటువంటిది ఏమిటి అని బైబిల్ చెప్తున్నదంటే, దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్నటువంటి ఈ గుడారము ఏదో ఒక రోజు శిథిలమైపోతుంది. భూమి మీద ఉన్నటువంటి ఈ గుడారము అయినటువంటి ఈ దేహము ఏదో ఒక రోజు శిథిలమైపోయి, ఈ దేహములో ఉన్నటువంటి మనము, ఈ దేహములో ఉన్నటువంటి ఈ ఆత్మ చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైనది నివాసము, నిత్యమైన శాశ్వతమైన యుగయుగములు కూడా ఆయన పరిశుద్ధుని పాద సన్నిధిలో ఆయనను స్తుతిస్తూ క్రొత్త కీర్తన పాడుతూ జీవించే గొప్ప భాగ్యము కొరకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కేవలము యెహలోక సంబంధమైన అవసరాలు తీర్చుకోవటానికి మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పిలవలేదు. యెహలోక సంబంధమైన అవసరాల కొరకు ప్రార్థించి యెహలోకంలో అవసరాలు తీర్చుకొని మనం బ్రతకటానికి మనము దేవుని చేత పిలువబడలేదు. కానీ శాశ్వతమైనటువంటి నివాసమైన నిత్యమైనటువంటి ఆ పరలోక నివాసములో మనము నిత్యానందముతో ఆ ప్రభువుని సేవించి గొప్ప ధన్యత కొరకు మనం పిలువబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇంట్లో నుంచి, మన యొక్క బంధువుల్లో నుంచి, మన స్నేహితుల్లో నుంచి మనం ప్రేమించేవారు మనకు దూరమైనప్పుడు సహజంగానే మనకు వేదన కలుగుతుంది. కానీ నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం సెలవిస్తున్నది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఆ విలువ కలిగినటువంటి స్థానానికి, ఆ విలువ కలిగినటువంటి కార్యము సంవత్సరం కాలం క్రితము మన మధ్యలో మనతో కూడా మరి ఉన్నటువంటి దైవజనులు డేడ్ రాజయ్య గారు ఆ విలువైనటువంటి స్థాయిలోనికి వెళ్ళిపోయారు. దేవుని దృష్టికి విలువైనది, ఎందుకంటే ఆయన దేవుని భక్తుడు, దేవుని సేవకులు కనుక. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలది. విలువ కలిగినటువంటి ఆ కార్యము ఆయన విషయంలో దేవుడు నెరవేర్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, సహజంగా మానవులంగా మనకి ఆ వేదన ఉంటది. కానీ ఈ మాటల చేత మనం ఆదరించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అదే అధ్యాయంలో గనుక మనం చూసినట్లయితే అపోస్తలుడు పౌలు గారు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నారు. చూడండి, 7వ వచనం చూడండి, 5వ వచనం చూద్దామండి. దీని నిమిత్తము, అంతకంటే ముందు నేను 3వ వచనం నుంచి చదువుతున్నాను. మొత్తము ఈ యొక్క 5వ అధ్యాయము 10 వచనాల వరకు కూడా మన భౌతిక జీవితము తర్వాత ఉన్నటువంటి జీవిత కాలాన్ని బట్టి వివరించబడిన మాటలు మనకు చాలా కరెక్ట్ గా మనకు కనపడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, 3వ వచనం చూసినట్లయితే, ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూల్గుచూ ఉన్నాము. ఇది తీసివేయబడవలనని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. హల్లెలూయా. అనగా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ భౌతిక శరీరములో మనము ప్రతి ఒక్కరు కూడా ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో మూలుగుతూనే ఉన్నారట. మూలుగుతూనే ఉన్నటువంటి మనల్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం భారం మోసుకొని ఉన్నాము. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలుచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనిచున్నాము. కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలము కూడా ఎన్నో ఇష్టాలు ఉంటాయి. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి ఇష్టము, అన్నిటికంటే విలువైనటువంటి ఇష్టము ఏదంటే దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ ఈ యొక్క దేహమును విడిచిపెట్టి ఒకవేళ సమయము సమీపించినట్లయితే, దేవుడు మనల్ని పిలుచుకున్నట్లయితే ఈ దేహమును విడిచిపెట్టి దేవుని బిడ్డలారా ఆ ప్రభు యొద్ద నివసించుటకు ఇష్టపడాలి మనం. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ ఈ భూమి మీద ఎన్నో ఇష్టాలు ఉంటాయి. మంచి ఉద్యోగం చేయాలని, మంచి వ్యాపారం చేయాలని, మంచి సేవ చేయాలని. నువ్వెంత సేవ చేసినా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ప్రభు యొద్ద నివసించాలి. ఈ దేహము, ఈ భౌతిక జీవిత అనంతరము ప్రభు సన్నిధిలో నేను ఉండాలి, ప్రభు యొద్ద నేను యుగ యుగాలు నివసించాలనేటువంటి ఇష్టం అనేది నీకు లేకపోతే ఈ లోకంలో నువ్వు జీవించిన జీవిత కాలం అంతా వ్యర్థమే. ఈ లోకంలో బ్రతికినంత కాలము ఒక స్థిరమైన ఇష్టము నీకు ఉండాలి. యు హ్యావ్ టు లైక్ టు లివ్ విత్ గాడ్. దేవునితో, ప్రభువైన యేసుక్రీస్తు వారితో, ఆ తేజోమయునితో కలిసి జీవించే నిత్యానందమైన పరలోక రాజ్యమును ఎడల నీకు ఇష్టము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. కావున దేహమందునను దేహం విడిచిపెట్టినను ఆయనకి ఇష్టమే ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము దేవునికి ఇష్టలమై దేహమందున్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ ఆయనకు ఇష్టలమై ఉండాలి. ఒక్క సత్యం, ఎందుకు ఇలాగా ఆయనకి ఎలా మనము భౌతికంగా మనం ఇక్కడ ఉన్నాము, కానీ వాక్యం సెలవిస్తున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని గనక మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 7వ వచనము, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవునికి స్తోత్రం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమే. దేవునికి స్తోత్రము కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మీరు ఈ లోక సంబంధులు కారు అని క్లియర్ గా చెప్పేశారు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రికల్లో అపోస్తలుడు పౌలు చాలా క్లియర్ గా తెలియజేస్తున్నారు. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెడతారు అని చెప్పటం లేదు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి మనం ఆయన పరిశుద్ధ రక్తములో మన పాపములను శుద్ధి చేసుకొని ఆయనకి ఇష్టలముగా ఈ భూమి మీద బ్రతుకుతూ, ఇదిగో ఈ దేహములో ఉన్నను దేహం విడిచిపెట్టినను ఆయన యొద్ద నివసించుటకు మనం ఎప్పుడైతే ఇష్టపడి ఉంటామో, దేవుని బిడ్డలారా, తప్పక మనము ఆ నిత్య రాజ్యములకు వారసులు అవుతాం. మనకు ఉండవలసిన ఇష్టం ఇది. ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన ఇష్టం ఇది. ఈ లోకంలో ఏవో కావాలని లోక అవసరాల కోసం మాత్రమే కాదు, కానీ భౌతికంగా నేను ఈ లోకంలో ఉన్నాను, కానీ వాస్తవానికి నన్ను నా యేసయ్య ఇదిగో ఈ వాక్యము ప్రకారము ఇదిగో క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తనతో కూడా మనల్ని కూర్చుండబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే ఫిలిప్పీ పత్రిక సెలవిస్తున్నది, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మన ఆధార్ కార్డు పరలోకమందు ఉన్నది. ఈరోజు మన ఈ లోకంలో ఉన్నటువంటి ఆధార్ కార్డు రేపు మనం మరణించిన తర్వాత ఆధార్ కార్డు తీసుకెళ్ళి మన పిల్లలు, మన బంధువులు, మన పిల్లలు ఏం చేస్తారంటే, ఆధార్ కార్డు ఇదిగోండి, మా నాన్నగారికి డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి. అవసరమైతే ఆ యొక్క ఆస్తి కోసం కూడా మనం ఆధార్ కార్డును ఉపయోగిస్తాం. కానీ ఒరిజినల్ గా శాశ్వతమైనటువంటి ఆధార్ కార్డు మన పరలోకంలో మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. యేసు ప్రభువు అన్నారు కదా, ఇదిగో దయ్యములు మీ వలన విడిపించబడుతుందని సంతోషించకండి, మీ పేర్లు పరలోక రాజ్యంలో ఉన్నవని సంతోషించండి అని అంటున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏ లోకంలో మనకు ఎలాంటి పేరు ఉన్నది శాశ్వతము కాదు, కానీ నా ప్రియమైన సహోదరులారా, మనం ఈ లోకంలో బ్రతికినంత కాలము మనం ఈ లోక సంబంధము కాదు అని ఒక స్థిరమైనటువంటి విశ్వాసము,
ఒక స్థిరమైనటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా, ఏమి కలిగి ఉన్నా లేకపోయినా ఆ ప్రభువు ఎడల, ఆ ప్రభువును స్తుతిస్తూ, ఆ ప్రభు ప్రేమలో వర్ధిల్లేటువంటి గొప్ప ధన్యత మనం కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ధ్యానమా, నా ప్రాణమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకంటే ముందు దైవజనుడు డేవిడ్ రాస్ గారు భౌతిక సంబంధాన్ని, భౌతిక బంధుత్వాన్ని తెంచుకొని పరిశుద్ధులతో బంధాన్ని పెనవేసుకోవటానికి మనకంటే ముందు వెళ్ళారు. దేవుడు వారికి నిత్యమైన విశ్రాంతిని అనుగ్రహించారు. ఈ లోకంలో ఉన్నటువంటి కట్టెలో ఉన్నటువంటి ఈ యొక్క దేహంలో మూలుగుతున్నటువంటి మనందరి జీవితాలు ఈ మూలుగుల నుంచి విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. మన పాపముల నిమిత్తము విమోచన క్రయధనముగా ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు వెలగా విమోచన క్రయధనంగా చెల్లించారు. మనము హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు యేసు ప్రభు యొక్క రక్తం యొద్దకు మనం వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇదిగా ప్రభు రక్తం మన నిమిత్తము, మన రక్షణ నిమిత్తము హేబేలు కంటే శ్రేష్టముగా మన రక్షణ కొరకు ఆయన పరిశుద్ధ రక్తం మొరపెడుతున్నదని లేఖనం సెలవిస్తున్నది. అట్టి పరిశుద్ధ రక్తము యుద్ధకు, అట్టి పరిశుద్ధులైన దేవుణ్ణి మనము రక్షకుడిగా కలిగి ఉన్నాం. ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపం నుంచి మనం విమోచించబడి ఉన్నాం. అంతం వరకు మనం పొందినటువంటి రక్షణ భాగ్యమును కొనసాగించుకోవాలని, కొనసాగించుకునేటువంటి శక్తి దేవుడు మనకి ఇవ్వాలని. ఇది దేవుని వాక్యం దావీదు అంటాడు కదా, నేను నా కాలు జారనని నేను అనుకొనగా ఆ కృపను బ్రతికించిందని. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, తోటి దైవ సేవకులందరికీ దేవుడు మనకు అప్పగించినటువంటి ఈ పని యథార్థంగా దేవుని కొరకు కనీసం యథార్థంగా ఒక్కడినైనా పరిపూర్ణతలోనికి మనం తీసుకుని వెళ్తాం. పరిపూర్ణత కొరకు ఒక్కరి కోసం ప్రయాసపడదాం. దైవజనులు డేవిడ్ రాజు అయ్య గారు వారి జీవిత కాలంలో వారి పరిచర్యను, వారి అంకిత భావం మనకు ఆదర్శం. ఎందుకంటే GDOP ప్రేయర్స్ లో
అందరికంటే ముందు ఒక దేవదూతలాగా అందరికంటే ముందు అక్కడ ఉండేవాళ్ళు. ఎంతో పరిచర్య చేశారు. తప్పకుండా వారు చేసిన పరిచర్య ఫలము వారి కుటుంబము అనుభవించును గాక. దేవునికి స్తోత్రం. నా ప్రేమ సహోదరులారా, మీ అందరికీ 2 చేతులు జోడించి బ్రతిమాలుతున్నాను. రాకడ ఇంకెంతో దూరం లేదు. మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. మనకు అప్పగించినటువంటి సంఘ బిడ్డలు సిద్ధపరుచుదాం. ప్రభు సన్నిధిలో ఏకాత్మతో ఏకత్వము కలిగి ఎలాంటి భేదాలు లేకుండా ముందుకు సాగుదాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరి డేవిడ్ రాజు గారిని పరిశుద్ధులతో కూడా, నా ప్రభు ఆయన రాకడలో పరిశుద్ధులతో కూడా డేవిడ్ రాజు అయ్య గారిని వెంట పెట్టుకుని వస్తారు అనేటువంటి గొప్ప నిరీక్షణతో మనకు పరిచర్యలు ముందుకు సాగుదాం. మరి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు జాయ్ సాల్మన్ రాజు గారికి నా హృదయపూర్వక వందనాలు. వారిని, వారి కుటుంబాన్ని, సహోదరిని, మరి పాస్టమ్ గారిని పరిశుద్ధాత్మ దేవుడు మరి దైవజనులు డేవిడ్ రాజు అయ్య గారు లేని లోటు తీర్చి వారిని, వారి కుటుంబాన్ని ఆదరించును గాక. ఆమేన్. ఆమేన్. గారు చాలా వందనాలు అయ్య గారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు మాతో పంచుకున్నందుకు, అలాగే మన మధ్యలో మరి పెద్దలు, అలాగే GDOP మరి దార్శనికులు మరి ఇటువంటి ప్రార్థనా ఉద్యమాన్ని మనందరికి కూడా పరిచయం చేసిన మరి పెద్దలు దైవజనులు దేవరాజు అయ్య గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. మరి వారికి నా ప్రత్యేక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. గారు జాయ్ సార్, ప్రెసిడెంట్ సార్, నేను సురేష్ అని అంకుల్ జూమ్ నేను కూడా వాడుతున్నాను. నా ఫోటో. హలో, ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రెసిడెంట్ నేను చిన్న ప్రార్థన చేస్తాను. సారీ ఫర్ ద లేట్. అయితే మాకు జూమ్ నేనే కలుపుతాను, అందుకని అంకుల్ ఉన్నాను అనమాట. అంకుల్ ఫోటో వస్తుంది దానికి. అలాగే అయ్య గారు, అలాగేనండి. అలాగే మన హోప్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు సత్యమయ్య గారు, అలాగే ఇమానియల్ చర్చ్ మినిస్ట్రీ విజయ్ కుమార్ అయ్య గారు కూడా మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. మరి ఆ ఉదయకాల సమయంలో ఇక్కడ జరిగిన మరి సంస్మరణ సభలో, మెమోరియల్ సర్వీస్లో మరి విజయ్ కుమార్ అయ్య గారు, ఆ రీతిగానే సత్యమయ్య గారు మా మధ్యలో ఇక్కడ కొండూరు హౌస్ ఆఫ్ గాడ్లో పాలు పొందారు. మరి వారు ఈ సమయంలో మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. మరి సుదర్శన్ అయ్య గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఆ తరువాత నానాజయ్ గారు ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. రైట్. చిన్న ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా ఉంటా ఉంది, నీతి మంతుని జ్ఞాపకం చేసుకునిట మనకు ఆశీర్వాదకరమని. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీ గొప్పనాటి వందనాలు. ప్రత్యేకంగా నీ దాసులు దేవుడు రాజయ్య గారిని ప్రభా మీ సన్నిధి చేర్చుకున్నారు. ప్రభా ఇది నాన్న, అవును తండ్రి, తల్లి గర్భంలో నుండి ప్రభా తను, అవును తండ్రి, నాయన నీకు స్తోత్ర, మహిమ నుండి మహిలోకి తీసుకొచ్చిన దినం నాయన. మరలా మీ సన్నిధి చేర్చుకున్నారు, నీకు వందనాలు. ఇంతవరకు మీ దాసు చెప్పిన ప్రతి లేఖన భాగాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు లోటు ఎంతో వేదన ఆయన ప్రభా. నీ దాసులు ప్రత్యేకంగా అవుతుంది వారికి ఇచ్చిన పరిచయం నీ దాసులు జాయ్ సార్ ప్రభా, అవుతుంది అమ్మగారు ప్రభా కంటిన్యూ చేస్తున్న మీరు కృప ఎన్నో ముడదొడుకులు దేవ కృప చూపించండి. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్టు మిమ్మల్ని ఆదరిస్తానన్నారు కదా నాయన. ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నారు, కృప చూపించండి. మీరే గొప్ప కార్యం చేయండి అని దాసుని బట్టి ప్రత్యేక కొండూరు కన్స్ట్రక్షన్ విషయంలో ప్రభు ఇక్కడ ఎంతో డిస్టర్బెన్స్ ప్రభా, కృప చూపించండి. మీరే గొప్ప కార్యం చేస్తారని నమ్ముతున్నాం. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడు జరుగుతున్నాం అన్నారు కదా నాయన. ప్రభా, కృప చూపించండి. మీరే గొప్ప కార్యం చేయండి నాయన. ప్రభా, ఎంత వేదన ప్రభా, హృదయంలో దుఃఖము ప్రభా, అవుతారు. అయినప్పటికీ కూడా నీ వైపు చూసినప్పుడు ప్రభా, మీరు చేసే మేలులు కంటికి కనబడము, చెవికి వినబడము, హృదయములకు అగోచరం అన్నారు. రానున్న దినాల్లో నీ దాసుని బహుబలంగా వాడుతున్నారు. మీరే గొప్ప కార్యం చేయమని ప్రభాజ్యంలో చేరిన సేవకులందరిని బట్టి, సంఘమును బట్టి ప్రభా, ప్రత్యేక జాయ్ సార్ బట్టి, అమ్మగారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా. నీ దాసు దేవుడు రాజు గారు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ కృప మహిపొందమని సహాయం చేయమని ఘనమైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి బతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. 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 థ్యాంక్ యూ అయ్యగారు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. పదంతో మనం సెలవు తీసుకుందాం. నానాజయ్ గారు ఆశీర్వాదం ఇస్తారు. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము మనకు, మన కుటుంబాలకు, ప్రత్యేకంగా డేవిడ్ రాజయ్య గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయన రాకడ పర్యంతము కూడా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ఆమేన్. ఆమేన్. పాస్టర్ జాయ్ గారు వందనాలు. వందనాలు అన్న, అయ్యగారు. వందనాలు. చాలా సంతోషం. అందరికీ అలాగే నా ఆహ్వానాన్ని మన్నించి దైవజనులందరూ కూడా మరి డేవిడ్ రాజయ్య గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్న విధానాన్ని బట్టి, అలాగే మమ్మల్ని ఓదార్చిన విధానాన్ని బట్టి కూడా వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ రీతిగానే మరి సంఘ సభ్యులు ఎలియాజ్ అంకుల్ గారి కుటుంబం, అలాగే చంటిబాబు గారు, వీరందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం. మరి చాలా తక్కువ సమయంలో మరి అనుకున్న తరువాత ఈ జూమ్లో మరి ఇటువంటి మెమోరియల్ సర్వీస్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి దేవుని కృప బట్టి మరి ఈ విధంగా చాలా తక్కువ సమయంలోనే ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది. అలాగే సహకరించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మీ విలువైన సమయాన్ని మరి జూమ్ సెషన్లో మరి ఉంచి మరి పరిచర్య నిమిత్తం మీరు మాకు ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి జూమ్ సెషన్ని ఇంతటితో మనం ముగించుకుందాం. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు అయ్యారు. వందనాలు. వీడియో చూస్తే పెద్దగా కనబడుతుంది. అదయ్య గారు అయ్యారు. వందనాలు. అందరికీ వందనాలు. సుదర్శన్ అయ్యారు. దేవరాజయ్య గారు ఫోటో తెచ్చారు కదా బ్రదర్. సుదర్శన్ అయ్యారు. సుదర్శన్ అయ్య గారు. సుదర్శన్ అయ్య గారు దేవరాజయ్య గారు ఉన్నారని చెప్పి తొందర కంగారు నేను ముగించాను. పెద్దవాళ్ళు వాళ్ళకి టైం ఇస్తారని ఉద్దేశం. కొంచెం స్పీడ్ గా కొన్ని విషయాలు కట్ చేశాను. దేవరాజయ్య గారు వచ్చారు, ఆయనకి సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో. అలాగే దైవజనులు నా ప్రత్యేకమైన వందనాలు. వందనాలు అయ్యారు. అయ్యారు వందనాలు. అయ్యా నానాజీ గారు వందనాలు. అయ్యారు వందనాలండి. అయ్యారు వందనాలు. విజయ కుమార్ అయ్య గారు వందనాలు. వందనాలు. హరిపాల్ గారు ఉన్నారా? వందనాలండి హరిపాల్ గారి గారు. హరిపాల్ గారు లేరండి, వారికి ఓకే. జాయ్ గారు వందనాలు. థ్యాంక్ యూ. నాకు మంచి అవకాశం ఇచ్చారు. నాన్నగారిని మరొకసారి జ్ఞాపకం చేసుకోవటానికి, ఆయన గురించి మాట్లాడటానికి చాలా సంతోషం. మా భాగ్యం అయ్య గారు ఇది. మీరు ఈ జూమ్ సెషన్ లో పాల్గొనటం, దేవుని మాటలు అందించడం మా భాగ్యం. అయ్యయ్యో, స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనోహర్ బ్రదర్ ఉన్నారు, వెళ్ళిపోయారా? మనోహర్ బ్రదర్ ఉన్నారండి. మనోహర్ అయ్య గారు వందనాలండి. మనోహర్ అయ్య గారు వందనాలు. ఎక్కడున్నారు మనోహర్ అయ్య గారు? దాక్కున్నారు కెమెరా దగ్గర నుంచి. మనోహర్ బ్రదర్ లేరు. మనోహర్ బాబు ఉన్నారు. నానాజీ గారు. అయ్యారు చెప్పండి. అయ్యా మీ దగ్గరికి రావాలి, మాకు మినిస్ట్రీ ఈ బ్యానర్లు తయారు చేయాలి మాకు. అలాగేనా అయ్యారు? అలాగే రండి రండి. అక్కడ బీసెంట్ రోడ్లోనా? సరే. అంటే అప్పుడు డేవిడ్ రాజయ్య గారు నేను ఇద్దరు వచ్చాంగా. గుర్తుంది. అవునండి అయ్యారు. అవును. ఆయనే ఎక్కడ తీసుకెళ్ళినా ఆయనే ముందుండేది మాకు. అసలు రథసారథి అన్నట్టు ఆయనే. ఆ రథసారథి మేము అదే అనేవాళ్ళు, రథసారథి అనేవాళ్ళు మేము ఆయన. అవునా? అవును. ఉదయకాల సమయంలో కూడికలో కూడా దైవజనులు సత్యమయ్య గారు ఈ మాటనే జ్ఞాపకం చేశారు. అంటే జీడిఓపి వేకుజామున ప్రార్థన ప్రారంభం కాకముందే అందరినీ కూడా
మరి ఉమ్. అందరిని ప్రోత్సహించి పురికొల్పి మరి నడిపించేవారు. అందుకని రథసారథి అని అనేవారని సత్యమయ్య గారు అన్నారు. కానీ అటువంటి చురుకైన పరిచర్య మనం కూడా పురికొల్పబడి ప్రోత్సహించబడి అటువంటి పరిచర్యలో చురుకుదనాన్ని, అరవై అటువంటి మాదిరిని మనం 60 కూడా ఏళ్ల వయసులో 20 ఏళ్ళు యవనస్తులుగా పనిచేసేవాళ్ళు, 60లో 20 లాగా పనిచేసేవాళ్ళు. అందరి మనసులో స్థానం సంపాదించాడు. అవునండి, అవునండి. అందరి మనసులో స్థానం సంపాదించాడు. డేవిడ్ రాజు గారు అంటే అందరికీ తెలిసిపోయింది. అలా ముందుకు అలా చేయబట్టి తెలిసిపోయింది. అవును. సరే, థ్యాంక్ యూ. వందనాలయ్య గారు, సెలవు తీసుకుందాం. వందనాలండి, అందరికీ వందనాలు.